రోషయ్య గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఎక్కువ కాలం లేదు, దాదాపు ఒక 1 ఇయర్ మాత్రమే ఉన్నట్టున్నారు. ఎలా స్పందించేవారు సార్? ఆయన ఎలా స్పందించేవారు మీ సమస్య? ఆయనేమి అడ్మినిస్ట్రేషన్ని చకచకా నడిపించాలి అన్న ఉద్దేశం కానీ అలాంటిది ఏం లేదు. హైకమాండ్ నన్ను ఉండమంది కాబట్టి ఉన్నాను. నేను ఉండగా నా చేతికి ఏం అంటుకోకుండా జాగ్రత్తగా నేను తప్పుకుంటే చాలు అన్నట్టు ఉండేవాడు. ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గుర్తుందా మీకు? ఈ వివరాలు మిగతా వాళ్ళు చెప్పినవన్నీ ఇప్పుడు కలిసిపోతాయి. 1977లో సార్ ఎమర్జెన్సీ, అది గుర్తుందా సార్ మీకు? నాకు ఇంకా కళ్ళు మూసుకుంటే మరణించిన వాళ్ళ అంతిమయాత్ర, రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అంతిమయాత్ర వెళ్ళడం, జనసందోహం, అదంతా నాకు ఇప్పటికీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా అసలు ఎలా అవకాశం వచ్చింది? పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మమ్మల్ని అందరినీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైం కూడా గుర్తుందా సార్? విశాఖపట్నంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అనే వార్తలు తెలుస్తున్న కొద్దీ కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళందరినీ లోపలేసారు. అందుకుని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రెండో వైపునేమో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటుంది, బీజేపీ పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పోటీ చేశారు, సంఘాలు అన్నింటి తరపున చేశారు. ఇప్పుడు ఇంత పోటీ ఉన్నప్పుడు గెలుస్తాము అనే నమ్మకం అయితే మీకు లేదు ముందు? పాండురంగాపురంలో నాకున్న ఇల్లు 64 లక్షలకు అమ్మేశాను. శాసన మండలిలో అడుగుపెట్టిన తర్వాత దేని మీద మాట్లాడారు ఫస్ట్? కృష్ణా గోదావరి బేసిన్ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉండాలి తప్ప అంబానీలకు కాదు అనేటువంటి. ముగ్గురు ముఖ్యమంత్రులను చూసిన తర్వాత రాష్ట్ర విభజన చూశారు మీరు 2014లో. రాష్ట్రం విభజించబడి అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడబడింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఏం జరిగింది సార్ అందులో? ఏమైనా గుర్తున్నాయా మీకు? మనకు రాజధాని లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రంది, అది మీరు నెత్తినేసుకున్నారు. మనకు పోలవరం కేంద్రం కట్టాలి, కట్టే బాధ్యత కూడా మీరే నెత్తినేసుకున్నారు. బాధితుడు బాధ్యతలు నెత్తినేసుకోవడం అనేటువంటిదా, లేకపోతే నాకు బాధ జరిగింది పరిష్కరించని పోరాడాలా, ఏది యాటిట్యూడ్ ఉండాలని చెప్పాడు. శాసన మండలిలోనే చర్చ జరిగితే మీకు అసలు ఎలాంటి విజన్ లేకుండా ఉంది, రాష్ట్రం ఎలా మారిపోతుందో మీకు వర్క్షాప్ పెట్టి చూపిస్తాను అన్నాడు. ఏమీ లేదు. నమస్తే, పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా సిపిఎంలో సీనియర్ నేత. ఆయన చాలా ఉద్యమాల్లో, అదేవిధంగా విశాఖపట్నంలో చాలా పేరెన్నిక కన్నా ప్రజా ఉద్యమాల్లో ఆయన పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఎంవిఎస్ శర్మ. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ముందుగా మీ ఉద్యమాల పందా ఏ విధంగా స్టార్ట్ అయ్యిందో చెప్పే ముందు మామూలుగా మీ కుటుంబ పరిస్థితి, కుటుంబం వివరాలు, దాని గురించి చెప్పండి సార్. నాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, పట్టణ మధ్యతరగతికి చెందుతాను. మా నాన్నగారు విశాఖపట్నంలోనే రైల్వేలో హెడ్ క్లర్క్గా ఉండేవారు. సర్వీస్లో ఉండగానే ఆయన 1971లో మరణించారు అనారోగ్యంతో. వాళ్ళకి మొత్తం 7 సంతానంలో నేను 6వ వాడిని. విశాఖపట్నంలోనే మేము పుట్టి పెరిగాం. రైల్వే క్వార్టర్స్లో నా బాల్యం అంతా గడిచింది. అక్కడే రైల్వే క్వార్టర్స్లోనే ఒక ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి వరకు చదివాను. తర్వాత ప్రేమ సమాజంలో ఒక 3 సంవత్సరాలు. తర్వాత 9వ తరగతి నుంచి ఎంజిఎం హై స్కూల్ అల్లిపురంలో ఉంది. తర్వాత ఏఎన్ కాలేజీలో పియూసి డిగ్రీ చేశాం. పియూసి లాస్ట్ బ్యాచ్ మాది, ఎస్ఎస్ఎల్సి కూడా లాస్ట్ బ్యాచ్. మా తర్వాత నుంచి 10th క్లాస్ మారిపోయింది, సిస్టమ్ వచ్చింది. ఎస్ఎస్ఎల్సికి పియూసి, తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు మామూలు. అప్పుడు పియూసి అంటే విధానం ఎలా ఉండేది సార్? మీది లాస్ట్ బ్యాచ్ కదా, ఏ సంవత్సరం సార్ అది? అది 1969-70. అంటే ఎలా ఉండేది సార్ పియూసి విధానం? ఎలా ఉండేది? పియూసి 1 ఇయర్ కోర్స్. ఎస్ఎస్ఎల్సీల తర్వాత వాళ్ళు మ్యాథమెటిక్స్, అదే గ్రూప్స్ ఉంటాయి కదా, ఎంపీసీ, బైపీసీ, ఇలాగా మనం ఎంచుకున్న గ్రూప్కి వాళ్ళు సిలబస్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంజనీరింగ్కి కానీ మెడిసిన్కి కానీ ఇప్పుడున్నట్టు ఎంసెట్లు అవేం లేవు. మాకు ప్రీ యూనివర్సిటీలో వచ్చిన స్కోర్ బట్టి మాకు డైరెక్ట్గా సెలక్షన్, సీట్ రావడం రాకపోవడం. సార్ అంటే పియూసి తర్వాత మళ్ళీ మీరు ఏమి సబ్జెక్ట్ తీసుకుని? అదే సేమ్, నేను అదే గ్రూప్, ఎంపీసీ గ్రూప్ తీసుకుని బీఎస్సీ చేశాను. సార్ మీరు అంటే టేబుల్ టెన్నిస్ కూడా బాగా ఆడేవారు, నేషనల్స్ కానీ స్టేట్స్కి వెళ్ళారని విన్నాను. బాగా నేషనల్ స్టేట్స్ కాదు కానీ మా ఇన్సూరెన్స్లో ఉన్నప్పుడు నేను టేబుల్ టెన్నిస్ నేర్చుకుని ఇన్సూరెన్స్లో సౌత్ జోన్ వరకు వెళ్ళాను. ఇన్సూరెన్స్లో సౌత్ జోన్ వరకు వెళ్ళాను, అది దాటి వెళ్ళలేదు. బాగా ఎన్ని ఏళ్ళు ఆడేవారు సార్ టేబుల్ టెన్నిస్? నేను
దాదాపు ఒక 20 ఏళ్ళు ఆడాను. 20 ఏళ్ళు రెగ్యులర్గా రెగ్యులర్గా. ఆడేవాడిని. అందుకని ఇక్కడున్న ఆ సీనియర్లు అందరూ ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఛాంపియన్లు వాళ్ళందరికీ కూడా నేను పరిచయం పర్సనల్గా. ఆ పరిచయంతో మేము కొన్నాళ్ళు అసోసియేషన్కి, స్టేట్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేసాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి నేషనల్స్ కూడా కండక్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇనాగ్రేట్ చేసాడు. అంతా ఆ టేబుల్ టెన్నిస్ అంటే నాకు ఆ రకమైన కొంత అభిమానం. మక్కువ ఉంది. అది కాకుండా ఇంకేమైనా గేమ్స్ ఆడేవారు సార్? అది ఒకటే ఎక్కువ? మిగతావి కూడా క్రికెట్ లేకపోతే షటిల్ ఇవి కూడా ఆడేవాడిని. బట్ దీనికి ఉన్నంత ప్యాషన్ వాటికి లేదు. అది కూడా ఆడేవాడిని కానీ దిస్ వాజ్ అటెంప్టెడ్ విత్ ప్యాషన్. 83లో వరల్డ్ కప్, ఫస్ట్ టైం వరల్డ్ కప్ అనేటప్పటికి ఇండియా మొత్తం మారిమోగిపోయింది కపిల్ దేవ్ సమయంలో. అవును, గుర్తుందా సార్? ఆ సమయంలో అందరూ బ్యాట్లు పట్టుకునేవారు ఎక్కువగా, అంటే అవును. కుర్రవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇండియాలో అప్పుడే బాగా ఇంకా ఫేమస్ అయిపోయింది మొత్తం క్రికెట్. అవును. మీరు కూడా అలా ఆడేవారా? మేము క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడ లీగ్ మ్యాచ్లు అవి అవుతాయి కదా, ఎల్ఐసి నుంచి టీం వెళ్ళడం, ఆడడం, వచ్చేవాళ్ళం అంతే. నాట్ అకంప్లిష్డ్ టీమ్గా కాదు కానీ స్పోర్ట్స్లో బాగానే ఉండేవాడిని. మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఉంది. మరి నాటకాలు ఎలా వేసేవారు సార్? అంటే అది కూడా అదర్ యాక్టివిటీస్ లో భాగంగా అది కూడా ఉండేది అది సార్? కూడా ఎల్ఐసిలో ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అని పెట్టినప్పుడు మనం నాటకాలు బాగా వెయ్యాలి అన్నప్పుడు ఆ రిహార్సల్స్ చూడడానికి వెళ్ళి కాలక్షేపంగా దానికి అట్రాక్ట్ అయ్యాం. అలా చిన్న చిన్నగా నాటకాలు వేసి సీరియస్గానే పరిషత్తుల దాకా వెళ్ళే పని కూడా చేసాం. డిగ్రీ ఆ సమయంలోనే సార్, లేదంటే కనుక ఉద్యోగం వచ్చిన తర్వాత? చదువుకున్న టైంలో దాదాపు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ పెద్దగా ఏం లేదు, సాహిత్యం తప్ప. సాహిత్యం అంటే ఏం చేస్తారు? సాహిత్యం అంటే అభ్యుదయ సాహిత్యం 8వ తరగతి నుంచి విశాఖ రీజనల్ లైబ్రరీ అప్పుడే కొత్తగా పెట్టారు ద్వారకా నగర్లో. అక్కడికి రెగ్యులర్గా వెళ్ళి చదవడంలో అన్ని రకాల పుస్తకాలు చదివేవాడిని. దాంతో ప్రీ యూనివర్సిటీ, ముఖ్యంగా డిగ్రీ వచ్చేసరికి అభ్యుదయ సాహిత్యం వాటి మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఆ టైంలోనే శ్రీశ్రీ షష్టిపూర్తి సభ ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగింది. మా ఏవిఎన్ కాలేజీని ఆనుకునే కదా అది. అక్కడంతా చర్చ, పెద్ద పెద్ద కవులు రావడం, అక్కడే విప్లవ రచయితల సంఘం ఏర్పడడం. ఎప్పుడు సార్ అది? ఏ సంవత్సరం? 1970. నేను ఆ ప్రభావంలో కూడా విరసం అప్పుడే పుట్టింది. ఆ ప్రభావంలో కూడా ఉన్నాను కొన్నాళ్ళు. గుర్తుందా సార్ మీకు ఆ ఇన్సిడెంట్? గుర్తుందా? అంటే శ్రీశ్రీ గారు అంటే అప్పటికే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి పెద్ద ఎత్తున స్ఫూర్తినిచ్చే ఆయన ఒక్కడే కాదు, ఆ రోజుల్లో స్ఫూర్తినిచ్చే వాళ్ళు అందరూ ఒకటే వేదికలో ఉండేవాళ్ళు. అభ్యుదయ రచయితల సంఘం శ్రీశ్రీ షష్టిపూర్తి సభని పెట్టి అరసం నుంచి విడగొట్టి వేరే విరసం అనేది పెట్టారు. దానికి ఆరుద్ర లాంటి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి చీలికి మంచిది కాదని చెప్పారు. కానీ అప్పుడు ఊపి వేరు. అప్పుడే దిగంబర కవులు అనే చెరబండరాజు, నిఖిలేశ్వరు, జ్వాలాముఖి వీళ్ళందరూ దిల్లోకి రావడం, మంచి ఇక్కడ శ్రీకాకుళంలో మన గిరిజన పోరాటం అది జరుగుతూ ఉండడం, దాని మీద గిరిజనుల తిరుగుబాట్లు, ఈ వెంపటాపు సత్యం వీళ్ళందరూ ఉద్యమాలు, ఈ ఊపులో ఈ రచయితల సభ జరగడం అనేటువంటిది మాకు ఇదంతా ఒక పెద్ద మార్పుకి దారితీస్తుందనే ఒక ఊపు. మీరు అప్పుడు ఏం చదువుకున్నారు సార్? డిగ్రీలో? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది. వెళ్ళారా సార్ మీరు ఆ సభకు? వెళ్ళారా? వెళ్ళాము. అయితే వాళ్ళు మాట్లాడుతున్న లోతుపాతులు తెలిసేంత పరిపక్వత మాకు లేదు. కానీ సాహిత్యం మీద అభిమానం, సమాజం ఏదో మారాలన్న ఉత్సాహం, ఇలాంటివన్నీ అప్పుడే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఆందోళన అంతకు ముందే విజయం సాధించడం, ఇవన్నీ మా మీద చిన్నప్పుడు చాలా ప్రభావం చూపించాయి. ఇప్పుడు 1977లో అనుకుంటాను సార్ ఎమర్జెన్సీ, అది గుర్తుందా సార్ మీకు? 70 ఎమర్జెన్సీ టైంకి నేను ఆల్రెడీ ఎల్ఐసిలో ఉన్నాను. అప్పటికే 74 నవంబర్ ఎల్ఐసిలో రెగ్యులర్ జాబ్లో చేరాను. ఎప్పుడు సార్ అంటే మీకు అంటే ఆ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగిన ఉద్యమం మీరు చదువుకునే అప్పుడు హై స్కూల్లో ఉన్నాను. అప్పటికి హై స్కూల్ ఎస్ఎస్ఎల్సి టైంలో అది 69, 68 విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. నాకు ఇంకా కళ్ళు మూసుకుంటే మరణించిన వాళ్ళ అంతిమయాత్ర, ఇప్పుడు ఆ కాన్వెంట్ జంక్షన్, ఆ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అంతిమయాత్ర వెళ్ళడం, పెద్ద జనసందోహం, అదంతా నాకు ఇప్పటికీ ఉంటుంది. అది 1968. గుర్తుందా సార్? అంటే ఆ ఉద్యమం దగ్గరగా పెద్ద ఎత్తున కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి రాష్ట్ర వ్యాప్తంగా అది పాకడం.
అది ఎలా జరిగిందంటే కంటిన్యూస్గా ఆగినట్టు ఉండదు. అవును. ఒక తెరలుగా ఆ ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో ఇక్కడ అమృతరావు దీక్ష, ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ దానికి మద్దతు తెలపడం. అప్పుడు మీరు హై స్కూల్లో ఉన్నారు. అప్పుడు మేము హై స్కూల్లో, మా అన్నయ్య యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఉమ్. వెంకయ్య నాయుడు వాళ్ళు అప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో చదువుతున్నారు. వెంకయ్య నాయుడుని పూర్తి జుత్తుతో ఉండగా ఉన్న చిత్రం నాకు బుర్రలో ఉంది. అందరికీ ఆయన బట్టతలతోటే అవును. గుర్తు. ఆయన రాజకీయాల్లో కొంచెం పేరు వచ్చేసరికి బట్టతలు వచ్చేసింది. కానీ మేము కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఆయన మీటింగులకు వచ్చినప్పటికి నిండా జుత్తు ఉండేది. ఆ సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమం చేసే వాళ్ళ మీద పోలీసులు లాఠీచార్జ్ జరపడం కానీ, లేదంటే ఆ తర్వాత కాల్పుల వరకు వెళ్ళడం, కొంతమంది చనిపోవడం, ఇంచుమించుగా ఎంతమంది సార్? ఇక్కడ 6 చనిపోయారు. ఇక్కడ 6 చనిపోయారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన. అవును. ఆ సమయంలో మీరు నేను హై స్కూల్ విద్యార్థిని. మీరందరూ అటు వెళ్ళకండి అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. మా అన్నయ్యలు వాళ్ళు ఆ ఉద్యమంలో ఉండి నడుపుతూ ఉండేవాళ్ళు. మాకేమో వెళ్ళాలని ఉత్సాహం, కానీ ఇంట్లో వాళ్ళు వెనక్కి లాగడం, స్కూళ్ళేమో సెలవులు ఇచ్చి పంపించేయడం, వీటన్నిటి మధ్య దానికి ఆ ఉద్యమం చుట్టూ తిరగడం తప్ప అందులో దూరం నుంచి చూడటమే. దూరం నుంచి చూడటమే. ఆ అంతిమయాత్ర జరిగినప్పుడు విశాఖపట్నం మా ఇంటి దగ్గరే కదా, మా రైల్వే క్వార్టర్స్ అక్కడే. మేము అక్కడికి వెళ్ళి చూసాం. జనసందోహం విపరీతంగా వచ్చారు అప్పుడు అంతిమయాత్రకి వాళ్ళని. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైం కూడా గుర్తుందా సార్? ఎమర్జెన్సీ బాగా వివిడ్గా క్లియర్గా గుర్తుంటుంది. ఎందుకంటే అప్పటికి నేను ఎల్ఐసిలో ఒక యూనియన్ ఆఫీస్ బేరర్గా కూడా ఉన్నా. కాబట్టి అప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు మన రాష్ట్రంలో పరిస్థితి కానీ, విశాఖపట్నంలో పరిస్థితి కానీ ఎలా ఉండేది అప్పుడు? పైకేమీ కనపడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నట్టుగానే ఉంటుంది. ఒక రకమైన భయం. ఉదాహరణకి మా ఎల్ఐసి అట్మాస్ఫియర్ తీసుకుంటే, ఎల్ఐసి ఆఫీస్కి 10:20కి వచ్చేవాళ్ళు 10 నిమిషాలు తక్కువ 10కే రావడం మొదలెట్టారు. ట్రైన్లు టైంకి నడవడం మొదలెట్టాయి. మొదటి 3-4 నెలలు ఎమర్జెన్సీ మొత్తం దేశాన్నే ఒక డిసిప్లిన్లో పెట్టేస్తుంది అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే జరిగిందో అది నిజం అన్న వాతావరణం వచ్చింది. కానీ తర్వాత నెమ్మదిగా ఈ రెప్రెషను, నిరంకుశ చర్యలు, వీళ్ళ అరెస్టులు చేయడం, మా మీటింగులకి యూనియన్ మీటింగులు పెట్టుకుంటే వాటికి వాళ్ళు ఏజెంట్లు, పోలీస్ ఏజెంట్లు వచ్చి, సిఐడీలు వాళ్ళు వచ్చి చెప్ప పెట్టకుండా వచ్చి చూడడం, పేర్లు అవి రాసుకోవడం. మేము ఏదైనా ఒక యూనియన్గా ఒక గేట్ దగ్గర డెమాన్స్ట్రేషన్లు అంటే వాళ్ళు వచ్చి ఫోటోలు అవి తీసి మా పేర్లు సెంట్రల్ ఆఫీస్కి రాసి ఇవన్నీ చేయడం. మా ఎల్ఐసిలోనే 32 మంది లీడర్లని దేశంలో వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. ఇలాంటివన్నీ వచ్చినప్పటికీ దాని రూపం క్రమంగా ఆవిష్కరణ అయింది. దీని రూపం అనేది మాకు అర్థమైంది. ఆ సమయంలో మీకు గుర్తున్న సంఘటన ఏమైనా ఉంది సార్? ఎమర్జెన్సీలో మీరు ఇబ్బంది పడిన సంఘటన కానీ, బాగా గుర్తున్న సంఘటన కానీ, అంటే మేము విశాఖపట్నంలో మేజర్ సంఘటన గుర్తుందా సార్ మీకు? విశాఖపట్నంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అనే వార్తలు తెలుస్తున్న కొద్దీ ఇలాంటి వాళ్ళు సామాన్యుల్ని, కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళందరినీ లోపల వేశారు. నాతో కలిసి చదువుకున్న వాళ్ళని, మా కాలేజీలో లెక్చరర్గా చేసిన వాళ్ళని, నక్సలైట్ కనెక్షన్లు ఉన్నాయని వాళ్ళని అరెస్ట్ చేశారు. వెంకయ్యనాయుడు ఇలాంటి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అంటే నోన్ పాపులర్ లీడర్స్ అరెస్ట్ అయ్యారు. మాలాంటి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, కానీ వీ వర్ అండర్ వాచ్. ఏదో పేరు మీద వచ్చి ఎంక్వైరీ చేయడం లాంటివి భయపెట్టే పరిస్థితి వాళ్ళు ట్రై చేశారు. అయితే అది పని చేయలేదు. ఆ ఎమర్జెన్సీ అనేది మీ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు ఏమైనా ఉన్నాయి సార్ ఎమర్జెన్సీలో కానీ? లేదా ఎమర్జెన్సీ ఒక గొప్ప కాన్ఫిడెన్స్, డెమోక్రటిక్ ప్రాసెస్ అంతిమంగా విజయం సాధిస్తుంది అనే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ నడిచిన కాలం 19 నెలలు. మొదటి 3 నెలలు ఏదో జరుగుతుందేమో తెలియని ఒక ఉత్కంఠ. తర్వాత చాలా అణిచివేతలు వస్తున్నాయి, దుర్మార్గం జరుగుతుంది, దీన్ని ప్రతిఘటించగలమా అన్నటువంటి ఒక చిన్న సందేహం. చివరికి డిసెంబరు 75 గడిచేసరికి మాకు క్లారిటీ వచ్చింది, దీని మీద పోట్లాడక తప్పదు అనేది. ఒక 6 నెలలు అయింది, దాని పట్టు జారిపోతుంది అనేటువంటిది అర్థమైంది. కాంగ్రెస్లో చీలికలు రావడం, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, జగజ్జీవన్ రామ్ వీళ్ళందరూ బయటికి రావడం, జయప్రకాష్ నారాయణ్ జైల్లో ఉన్నప్పటికీ బయట ఉన్న వాళ్ళు ప్రతిఘటనలు ఉత్తర భారతదేశంలో కొనసాగడం,
ఇవన్నీ వార్తలన్నీ మాకు వస్తున్న కొద్దీ మార్చిలో ఎత్తేసి ఎన్నికలు అన్నారు కదా, ఫిబ్రవరి అది వచ్చేసరికి ఇక దీని సంగతి తేల్చొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్నికలు అయిన తర్వాత ఆ మార్పు సాధించేసరికి డెమోక్రటిక్ ప్రాసెస్ మీద ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అప్పటికి జనతాదళ్ వచ్చినట్టుంది కదా సార్ అప్పుడు జనతా పార్టీ జనతా పార్టీ అది అందరూ ఉన్నారు దానిలో. ఆ ఎక్స్పెరిమెంట్ మీద మాకు పెద్ద ఆశలు లేవు. అందులో ఉన్న వాళ్ళందరి సంగతి రాజకీయంగా క్లారిటీ ఉంది కాబట్టి ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న బీజేపీ బాపతున్నారు, స్వతంత్ర పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ నిలకడలేని సోషలిస్టులు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్కి ఇందిరాగాంధీకి తిరుగులేదు, ఇంకా ఆ పాలనలో మగ్గిపోవాలి అనేటువంటి పరిస్థితి కాకుండా ప్రజలందరూ అనుకుంటే, వాళ్ళు చదువులేని వాళ్ళైనా, భయపడే వాళ్ళైనా, సంఘాల్లో లేకుండా ఉన్నప్పటికీ ప్రజలందరిలోనూ అటువంటి ఒక చైతన్యం రగులుకుంటే ఎంత నిరంకుశ శక్తినైనా ఓడించవచ్చు అనేటువంటిది ఎమర్జెన్సీ చివరి రోజులు వచ్చేసరికి మాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఎమర్జెన్సీ రోజుల్లోనే సార్ మీకు వామపక్ష భావజాలం ఏర్పడడం కావచ్చు, సిపిఎంతో అనుబంధం ఏర్పడడం కావచ్చు, అప్పటికే వచ్చిందా? వామపక్ష భావజాలం ఈ విరసం యాక్టివిటీస్ ప్రారంభమైనప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే మీరు డిగ్రీలో ఉన్నప్పుడే సాయుధ పోరాటమే మార్గం అనే ఒక నినాదం చాలా ఆకర్షణీయంగా మాకు కనబడింది. అందులో భాగంగా నేను జననాట్య మండలిలో ఒక వంతపాడే గాయకుడిగా కూడా ఉండేవాడిని. అప్పుడే రావి శాస్త్రి గారు, కాళీపట్నం రామారావు గారు, వీళ్ళందరూ, కృష్ణాబాయి గారు, చలసాని ప్రసాద్ గారు, వీళ్ళందరూ మాకు పరిచయం. అక్కడక్కడ స్టడీ సర్కిల్స్ అవుతూ ఉండేది. కానీ అది ఐడియలాజికల్గా దానిలో నేర్చుకునేది అప్పుడు మాత్రం పెద్దగా ఏమీ లేదు. జననాట్య మండలిలో అంటే ఇప్పుడు చాలా మంది అందులో ప్రారంభమైన వాళ్ళు అందరూ ఆ తర్వాత నక్సల్స్ ఉద్యమంలోకి, నక్సలైట్ ఉద్యమానికి అనుబంధంగానే అది ఉండేది. మేము దాని తరపున ప్రదర్శనలు అది ఇచ్చేవాళ్ళం. మీ మీద నిఘా ఉండడం కానీ, ఇప్పుడు నిఘా ఉండేది కానీ అప్పట్లో మావోయిస్టులు, ఆ తర్వాత అంతకుముందు రాడికల్స్ అనేవారు, దాంతో నిషేధం ఉండేది ఎక్కువ. నిషేధం లాగా కాకపోయినా జననాట్య మండలిని నిషేధించలేదు, మా మీద వాచ్ ఉండేది. మేము కార్యక్రమాలు చేయడం లేదు, మేము ఒరిజినల్ పార్టీతో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు కాబట్టి మమ్మల్ని ఏం చేశారంటే, వీళ్ళని బయట వదిలేస్తే వీళ్ళతో ఎవరైనా టచ్లోకి వస్తే అప్పుడు లింకులు తెలుస్తాయి కదా అనేది, అందుకని మమ్మల్ని బయట వదిలేశారు. మీరు ఎప్పుడైనా అంటే జననాట్య మండలిలో కానీ ఆ సమయంలో కానీ ఎప్పుడైనా అప్పుడు ఈ మావోయిస్ట్ నేతలను కలవడం కానీ, లేదా వీళ్ళందరూ వాళ్ళతో టచ్లో ఉన్నవాళ్లే కదా, అంటే దళనాయకుల్ని కలవడం అనే పరిస్థితి ఎప్పుడు రాలేదు. అటువంటి ఉత్సాహం కూడా నేను చూపించలేదు. ప్రజల్లో చైతన్యం కలిగించి సాయుధ పోరాటమే మార్గం అనేది చెప్పాలి అనేది ఆత్రం ఉండేది తప్ప ఇంకేం లేదు. అందుకని కళారూపాలతోటి వెళ్ళి. ఎంతకాలం కొనసాగించారు అలాగా? అది ఒక ఏడాది దాదాపు. ఎమర్జెన్సీ డిక్లేర్ అవ్వగానే అది బ్రేక్ అయిపోయింది. అంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అనేటువంటిది వాళ్ళు ఆపేశారు దాదాపు. అదే నక్సలైట్ ఉద్యమంలోని పెద్ద బలహీనత. అది యాక్చువల్గా నిషేధాలని తట్టుకుని ప్రజల మధ్య పనిచేయగలిగి ఉండాలి. కానీ ఒక నిషేధం రాగానే నాలాగా సానుభూతిగా ఉండే వాళ్ళకు కూడా పని అప్పచెప్పలేని ఒక పరిస్థితి వచ్చేసింది. కొత్తగా సాహిత్యం బయటికి రావడం, జనాల్లోకి వెళ్ళడం, వాటిని రహస్యంగా పంపిణీ చేసే యంత్రాంగాలు ఇటువంటివి వాళ్ళ దగ్గర లేవు. అప్పుడు బ్రేక్ వచ్చింది. ఇటు యూనియన్లో, ఎల్ఐసి యూనియన్లో యాక్టివిటీలోకి వచ్చాను. ఎల్ఐసి యూనియన్లో యాక్టివిటీలోకి వచ్చిన తర్వాత మా యూనియన్ నాయకులు అరెస్ట్ అవ్వడం, వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీలో కూడా మేము నిరసన ప్రదర్శనలు అది చేసేవాళ్ళమే. ఎమర్జెన్సీలో మాకు కూర్చోబెట్టి, సెలెక్టెడ్గా కొంతమందిని కూర్చోబెట్టి ఏం జరుగుతున్నది చెప్పే నాయకులు వచ్చేవాళ్ళు. ఆ క్రమంలోనే ప్రసాదరావు గారు వాళ్ళు వచ్చారు. రహస్యంగా ఎమర్జెన్సీలో ప్రజాశక్తి వారపత్రిక కూడా వచ్చేది. సో ఒక ఒత్తిడి రాగానే బ్రేక్ అయిపోకుండా సంబంధాలు కంటిన్యూ చేస్తూ పని చేయగలిగిన సామర్థ్యం ఇక్కడ కనబడింది. ఆ రకంగా. ఎప్పుడు సార్ అది ఇనిషియల్గా ప్రజాశక్తి వారపత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? అప్పుడు ప్రజాశక్తి వారపత్రిక ఎప్పటి నుంచో ఉంది. అది 71, 72 నుంచో ప్రారంభమైంది వారపత్రిక, మళ్ళీ పునఃప్రారంభం. నేను దానికి చందాదారుడిగా 76లో చేరాను. ఎమర్జెన్సీలోనే చందా కట్టాను. అప్పటి నుంచి ఆ భావజాలం ఉండేది. అని నాకు భావజాలం చెప్పాను కదా, వామపక్ష భావజాలం అయితే 72 డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి అది ఉండేది. అది స్పష్టత రావడం అనేది ఈ 75, 76 తర్వాత
ఎమర్జెన్సీ ఎత్తేయగానే 77 ఏప్రిల్లో సుందరయ్య గారు, బసవ పున్నయ్య గారు, మోటూరు హనుమంతరావు గారు, నండూరు ప్రసాదరావు గారు, పరసా సత్యనారాయణ గారు, వీళ్ళు 5గురు అనకాపల్లిలో రాష్ట్ర స్థాయి ప్రాంతీయ పాఠశాలని పెట్టారు. ఆ పాఠశాలకు వెళ్ళాం. అది ఇప్పుడు నన్ను చేస్తున్న రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏదంటే 77 అనకాపల్లి రాజకీయ పాఠశాల. ఏంటి సార్ అది? రాజకీయ పాఠశాల మొత్తం పార్టీ, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, భారతదేశంలో సామాజిక మార్పు ఎలా వస్తే ప్రజలు దేశం బాగుపడతారు, దానికి కమ్యూనిస్టులు ఎందుకు పనిచేస్తున్నారు, ఆ ఉద్యమంలో విభేదాలు తేడాలు ఎందుకు వచ్చాయి, దానికి పరిష్కారం ఏమిటి, ఇలాగ ఒక క్లారిటీ వచ్చేటువంటి ఒక ఎన్ని రోజుల పాటు జరిగింది సార్ అది? 5 రోజులు. 5 రోజుల పాటు అది చూసిన తర్వాత ఏమనిపించింది సార్ మీకు? ఈ లైన్ కరెక్ట్. నాకు అంతకు ముందున్న అస్పష్టత, కొంత గందరగోళం ఇవన్నీ పోయాయి. ఈ సాయుధ పోరాటమా లేకపోతే శాంతియుతమా అనేది కాదు కీలకమైనది ప్రజల్ని మార్చడం. ప్రజలు మారితే ప్రజలే డిసైడ్ చేస్తారు ఎలాగ మార్పు తేవాలనేటువంటిది అనే ఒకటి ఆ క్లాసుల తర్వాత నాకు వచ్చింది. తర్వాత మీరు అప్పటి నుంచి సిపిఎం పార్టీలో చేరడం? సిపిఎం పార్టీలో నాకు వెంటనే సభ్యత్వం ఇవ్వలేదు. వాళ్ళు అడిగిన దాకా నేను ఆగాను. వాళ్ళు 79లో ఇచ్చారు. ఎన్నేళ్ళ పాటు ఉన్నారు సార్ ముందు పార్టీలో? పార్టీ యాక్టివిటీస్లో ఈ క్లాసుల దగ్గర నుంచి సంబంధాలు కంటిన్యూ చేస్తున్నాను. 77 దగ్గర 77, 76 చివరిలో ప్రజాశక్తి చందాదారుడిగా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి. 77 ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఇక్కడ కూడా గంగాధర్ రెడ్డి గారు, ఆయన 78లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు కూడా క్యాన్వాస్ చేసాం, ఫండ్ కలెక్ట్ చేసాం, సుందరయ్య గారి మీటింగ్లకి వెళ్ళాము. అప్పుడే సుందరయ్య గారిని డైరెక్ట్గా కలిసి కొన్ని పుచ్చలపల్లి సుందరయ్య గారు నేరుగా కలిశారు సార్ చాలాసార్లు. ఆ తర్వాత ఆయన 85లో పోయే లోపున నేను చాలాసార్లు. ఫస్ట్ ఎప్పుడు కలిశారు సార్ ఆయన? అదే ఈ అనకాపల్లి క్లాసులు. ఆ క్లాస్లో ఆ స్ఫూర్తి ఎలా అనిపించింది సార్? అంటే ఆయన మాటలు కావచ్చు, లేదంటే కావచ్చు, అప్పుడు మీరు ఇంకా అప్పుడు నాకు 22 ఏళ్ళు. ఆయన అప్పటికే పెద్ద నాయకుడు. ఆల్ ఇండియా బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్రం బాధ్యతలకి వచ్చినటువంటి ప్రత్యక్షంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆయన నడిపినప్పుడు ఉన్న అనుభవాలని మాతో పంచుకున్నాడు ఆ క్లాసుల్లో. కాబట్టి సాయుధ పోరాటం అంటే చేసి కొన్ని లక్షల ఎకరాల భూమిని ప్రజలకి అందేలా చేసి ఆ పోరాటం యొక్క విజయాలను ఎంతో కొంత నిలబెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఒక నాయకుడి ప్రత్యక్ష అనుభవాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు క్లియర్గా కనబడింది. ఏదైనా గుర్తున్నాయా సార్ ఆయన చెప్పిన సంఘటన కానీ, మాటలు కానీ ఏదైనా గుర్తున్నాయా? ఇన్సిడెంట్లు కానీ ఆ క్లాసులకు సంబంధించి? అంటే మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే కాబట్టి ఏదో ఒక ఇష్యూ గుర్తుంటుంది. ఇష్యూ ఏముంది, ముందు మమ్మల్ని సుందరయ్య గారు వస్తున్నారు, పదండి అందరూ స్టేషన్కి వెళ్ళి ఆయనకి స్వాగతం పలుకుదాం, ఆయన చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ డైరెక్ట్గా విశాఖపట్నం వస్తున్నారు, పదండి అన్నారు. మొత్తం విద్యార్థులు అందరం అక్కడికి వెళ్ళాం. దాపుదామా అంటే అందరూ పులోమని స్టేషన్కి వెళ్ళాం. గోదావరి ఎక్స్ప్రెస్ ఆయన ఆగాడు. ఆగి వరుసగా మేము నిలబడి ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ అది ఎర్లీ మార్నింగ్ అంతా రెడ్ సెల్యూట్ అంటున్నాం. అంటుంటే ఆయన భోగి దిగలేదు. దిగకుండా అక్కడ రామనాయుడు గారిని జిల్లా కార్యదర్శి, రామనాయుడు గారిని భోగి దగ్గరికి రమ్మనమని, నేను ఇక్కడ దిగను, మీరు విశాఖపట్నం రండి, తర్వాత మాట్లాడతాను అన్నాడు. ఏమండి అంటే, మీరు క్లాసులకు వచ్చిన స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు, ఏంటి ఈ డ్రామా అంతా, ఏంటిది కుదరదు, నేను క్లాసులకు వచ్చి పాఠం చెబుతాను కదా, వాళ్ళందరూ ఇక్కడికి ఎందుకు రావాలి, నేను దిగనన్నాడు. అంటే అప్పుడు మా నాయకులందరూ వెళ్ళి ఒక 2 నాయకులు ముందు డ్రైవర్ని, నువ్వు బండి తీయకరా బాబు అని ఆపించి ఆయన్ని బతిలాడు. పొరపాటు అయింది, మీరు రండి అంటే అప్పుడు ముందు వాళ్ళందరినీ పంపించేయండి క్లాస్కి, నేను ఆ వెనకాతలు వస్తానని అన్నాడు. ఇది మాకు అది మొదట బాగుంది. అతను టు ది పాయింట్, పర్పస్ ఏదో ఆ పర్పస్ తప్ప హడావుడి షో చేసేటువంటి మనిషి కాదనేది అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ తెలంగాణ పోరాటం నిర్వహించే క్రమంలో ఉద్యమం ఊపుగా ఉన్నప్పుడు ఎటువంటి సందర్భాలు వచ్చాయి, కొన్ని సంఘటనలు ఆయన చెప్పినవి, ఆయన్ని పట్టుకుని ఇంకా తీసుకెళ్ళి కాల్చేస్తారు అన్నప్పుడు ఆయన తప్పించుకునేదానికి
ట్రైన్ నుంచి దూకేసి పారిపోయిన సందర్భాలు ఇలా ఏదో ఒక చెప్పండి సార్, అలాగా ఒక ఘటన పూర్తిగా. ప్లేస్, నాకు ప్లేస్ ఆయన చెప్పింది గుర్తులేదు కానీ ఆయన ఒకసారి అదే. పట్టేసుకున్నారు. పట్టుకున్న తర్వాత ట్రైన్ ఎక్కించారు. ట్రైన్ ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారో ఆయనకి తెలియదు. కానీ ఆ ట్రైన్ ఎక్కిస్తున్న టైంలో కొద్దిగా వీళ్ళు గార్డులు ఇద్దరు పరాగ్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని, ఈయన మంచి బలంగా ఉండేవాట అప్పుడు, చాలా బలంగా దృఢంగా ఉండేవాడు. అది నడుస్తున్న ట్రైనే, వాళ్ళిద్దరినీ ఒక్కసారి విదిలించుకుని ట్రైన్ నుంచి దూకేసాడు. దెబ్బలు తగిలాయి. అయినా ఇంకా ఆగకుండా ఈ ట్రైన్ ఆగే లోపున ఆయన ఎస్కేప్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పట్టుకోలేకపోయారు. అలాగే ఆయన చాలా బాధితులు వాళ్ళ కష్టాలు అవి చెప్పేవాడు. అంటే ప్రజలు ఎలా ఆదుకున్నారో చెప్పేవాడు. ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక దళ నాయకుడిని పట్టుకోవడానికి వస్తే వాళ్ళు ఒక ఆడవేషం తనకి వేసేసి, మెచ్యూర్ అయినటువంటి ఫంక్షన్ అవుతుంది, పిల్ల మెచ్యూర్ అయింది, మేము మా ఆచారం ప్రకారం బయటికి చూపించాం, మీరు కావాలంటే ముసుగుతో ఉండగా చూసి పొండి అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వచ్చిన పోలీసులు చూసి ఇక్కడ లేరు అనుకుని వెళ్ళిపోయారు. ఇదంతా ఎప్పుడు సార్? ఇది ఆ 70లోనా? కాదు 46 తర్వాత. ముఖ్యంగా ఈ ఘటనలన్నీ 48, 50 ఆ మధ్యకాలంలో. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలంలో ఇలాంటి సంఘటనలు ఆ చెప్పినప్పుడు మీకు ఎలాంటి ఉత్సాహం, చాలా అది ఒక, అంటే ప్రజలు ఆయన చెప్పింది ఆయన వీరత్వం గురించి చెప్పలేదు. ఒక సవాల్ ఎదురైనప్పుడు కొన్ని వేల మంది మిలిటరీ బలగాలు కేంద్రం పంపించి వీళ్ళ ఉద్యమాన్ని అణిచేయాలనుకుంటున్నప్పుడు ప్రజలందరూ ఎటు నిలబడతారు? భయపడిపోయి పారిపోతారా, లేకపోతే తమ కోసం పోరాడిన వాళ్ళకి అండగా ఉంటారా అన్నది కదా మనకి ఇప్పుడు కూడా వచ్చే ప్రశ్న. కానీ ప్రత్యక్షంగా ఆయన చెప్పిన అనుభవాలు బట్టి ప్రజలు పోరాడే వాళ్ళ తరపున నిలబడ్డారు అనేటువంటిది, వాళ్ళు కూడా త్యాగాలకు సిద్ధపడ్డారు అనేటువంటిది ఆ ప్రత్యక్ష అనుభవాలన్నీ మనకు చెప్తాయి. చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది అది. అదే ఉత్తేజంతో మీరు ఉద్యమాల వైపు అడుగులు వేశారు. దాదాపు 4.5 దశాబ్దాలుగా మీరు ఈ సిపిఎం పార్టీలో ఉన్నారు సార్. విశాఖపట్నం కేంద్రంగా కావచ్చు, లేదంటే కనుక ఇతర ఉద్యమాల్లో కావచ్చు, మీరు పాల్గొన్న ఉద్యమాలు అవి సక్సెస్ అయిన విధానం కానీ, లేదంటే మీరు చేసిన ఉద్యమానికి ప్రభుత్వం స్పందించి ప్రజలకు న్యాయం చేసిన విధానం ఏదైనా గుర్తున్నాయా సార్? 1-2 ఇప్పుడు కొన్ని విజయాలు, ఆ సమ్మెలు, ఆ పోరాటాలు సందర్భంగా కార్మికులందరూ ఐక్యంగా ఉండి విజయాలు సాధించుకున్నవి చాలా ఉన్నాయి. యూనివర్సిటీలో ఎంప్లాయీస్ పోరాడిన ఉద్యమాలు ఉన్నాయి, వాళ్ళ రెగ్యులరైజేషన్కి. అంటే మీకు గుర్తున్న సంఘటన, బాగా అతి ముఖ్యమైన సంఘటనలు ఏదైనా 1-2 గుర్తుంటే మనకి, మన జీవితంలో ఒక 4 దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ 4 దశాబ్దాల్లో ఏదో ఒక సంఘటన ఇది చాలా సంతృప్తిని ఇచ్చింది, ప్రభుత్వం ఆ రోజు కనుక మనం ఉద్యమం చేయకపోతే ప్రభుత్వం స్పందించి ఉండేది కాదు అనేది ఒకటి చెప్తాను. స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది 1999, 98 ఆ టైం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలనేది డిసైడ్ అయిపోయింది. అప్పుడు పివి నరసింహారావు కూడా అప్పుడే డిసైడ్ అయినప్పుడు స్టీల్ ప్లాంట్ లోపల ఎక్సెప్ట్ సిఐటియు యూనియన్ తప్ప, ఇది 1 of the 14 యూనియన్స్, మిగతా యూనియన్ల వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏమిటంటే మంచి ప్రైవేట్ వాడు వస్తే స్టీల్ ప్లాంట్ ఇచ్చేయచ్చు. స్టీల్ ప్లాంట్ సిఐటియు ఒకటే మంచి ప్రైవేట్ వాడు అనేది అనడానికి అటువంటి విశేషణం వర్తించదు అని అన్నాం. మనం ఒక్కడమే కదా. మా కార్యకర్తలకు ఉన్న సందేహం ఏంటంటే, మనం ఒకటే యూనియన్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తుంది, 13 సంఘాలు, అంత వ్యతిరేకత లేదు, మనం ఎలాగా దీన్ని ముందుకు వెళ్తాం అనేటువంటిది వచ్చినప్పుడు మనం కార్మికులందరినీ అప్రోచ్ అవుదాం. నాయకత్వం పక్కన పెట్టండి, కార్మికులందరూ ఒకేలా ఆలోచిస్తారు కదా, వాళ్ళు ఏ యూనియన్లో ఉన్నా. కార్మికులందరిలోనూ పట్టుదలగా ప్రచారం చేద్దామని చెప్పి ఒక నెల్లాళ్ల పాటు నరసింహరావు గారు, నేను, మొత్తం మేమందరం ప్లాంట్ లోపల క్వార్టర్స్లో, బయట నిర్వాసితుల కాలనీల్లో మొత్తం ఒక నెల్లాళ్ల పాటు కంటిన్యూస్గా ప్రచారం చేశాం. దీని ప్రభావం ఏంటంటే, నెల్లాళ్ల తర్వాత అన్ని యూనియన్ల మీద ఒకటే ఒత్తిడి, ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పోరాడతారా లేదా అని కార్మికుల నుంచి వచ్చింది. అప్పుడు 14 సంఘాలు ఏకమయ్యాయి. ఆ ఏకమైన తర్వాత జరిగిన పోరాటం చాలా పెద్దదైంది. అప్పుడు స్వాతంత్ర సమరయోధులుగా ఉండినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఈ పోరాటంలో శేషయ్య, పత్తి శేషయ్య, ఆలూరి బైరాగి అని ఒక ఆయన ఉండేవాడు, మాధవదారులు, వీళ్ళంతా సర్వోదయ నాయకులు.
ఆ ఉద్యమం ఒక మొత్తం కార్మికులందరి ఉద్యమంగా అయింది. తర్వాత కార్మికుల కుటుంబాల మహిళలు కూడా పాల్గొన్నారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో విశాఖ పార్లమెంట్ మెంబర్గా ఇప్పుడున్న ఆయన వాళ్ళ తాతగారు ఎంవివిఎస్ మూర్తి గారు ఉండేవారు. ఆయన పార్లమెంట్లో ప్రైవేటీకరణ సమర్థిస్తూ మాట్లాడాడు. ఇక్కడికి వస్తే ప్లాంట్లో మాట్లాడాలంటే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తానంటేనే అడుగు పెట్టనిస్తాం అనే పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో మొత్తం వాతావరణం మారి ప్రభుత్వం వెనకడుగు వేసి మేము ప్రైవేటైజ్ చెయ్యము అనేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు. ఒక 3 నెలల కాలంలో ప్రభుత్వాన్ని వెనకడుగు వేయించడానికి కీలకమైనది కారణం ఏమిటంటే కార్మికులందరిలోనూ వ్యక్తమైన ఐక్యత. 98 సార్. 99, 2000 దాకా. అంటే ఆ సమయంలో వాజ్పేయి గారు అనుకుంటా 98లో ఒకసారి వాజ్పేయి గారు వచ్చారు. మళ్ళీ 99లో రెండోసారి ఎలక్షన్ వచ్చి వాజ్పేయి గారు వచ్చారు. కేంద్రంలో వాజ్పేయి కరెక్ట్. పివి నరసింహారావు వాజ్పేయి గారి హయాంలో అదొకటి. తర్వాత ఇంకొక సంఘటన ఉంది సార్ ఇంకా ఈ 4 దశాబ్దాల్లో. తర్వాత మేము గిరిజన ప్రాంతంలో భూమి కోసం జరిగిన పోరాటాలు, నేను అప్పుడు పార్టీ సెక్రటరీగా ఉన్నాను. గిరిజన ప్రాంతంలో భూమి మీద వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళు ఉండే హక్కు ఉంది. కానీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి కూడా స్థలాలు ఇవ్వని ఒక పరిస్థితి. ఆ టైంలో మేము ఒక ఇళ్ల స్థలాల కోసం పోరాటం అనేటువంటిది ప్రారంభించాం. వాళ్ళకున్న హక్కులన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. దానికి ముందు నేను ఒక 27 రోజులు గిరిజన ప్రాంతంలో పాదయాత్ర చేశాను. మారుమూల ప్రాంతాలన్నింటికి కూడా కాలినడకన వెళ్ళాం. 11 మండలాలు తిరిగాం. అప్పటికీ ఇప్పటికీ అలా గ్రామాలన్నీ తిరిగిన రాజకీయ నాయకుడిగా నేను ఒక్కడే ఉన్నాను. తర్వాత కూడా ఎవరూ తిరగలేదు, ముందు ఎవరూ తిరగలేదు. నాతో పాటు తిరిగిన అప్పల నర్స తర్వాత ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేశాడు మొన్న. అతను, నేను, ఇంకొక ఆయన ముగ్గురమే తిరిగాం. ఆ టైంలో గిరిజనులకు వాళ్ళ హక్కులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. చేసిన తర్వాత ఇది ప్రత్యక్షంగా పోరాటం ప్రారంభించినప్పుడు పోలీసులు బాగా గట్టిగా కొట్టారు మమ్మల్ని. తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అప్పుడు మమ్మల్ని అందరినీ ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అరెస్ట్ చేశారు. అంటే బయట ప్రాంతానికి అంతటికీ స్వతంత్రం వచ్చినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, కానీ ఏజెన్సీ ప్రాంతానికి బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడే ఉండేది అప్పటిదాకా. మాకు కూడా దాని వివరాలు తెలియవు. మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు మేము ముందు మా కేసు కాదు, ముందు అసలు ఈ ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దు చేయాలని ముందు ఫైట్ చేయాలని పెట్టాం. చివరికి మేము జైలు నుంచి బయటికి వచ్చాము. ఓల్డ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా రద్దు అయింది. తర్వాత గవర్నమెంట్ బ్యాకౌట్ అయ్యి మొత్తం ఏజెన్సీలు 5,000 చిల్లర గిరిజన కుటుంబాలకి 2004 ఫిబ్రవరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మమ్మల్ని అందరినీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మా మీద హత్యా ప్రయత్నం చేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుకుంటా. అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కూడా రాలేదు, మేలో జరిగే ఎలక్షన్స్. ఎలక్షన్స్లోనే రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. రావడం భద్రాచలం పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది ఆ ప్రాంతం. అక్కడ సిపిఎం ఎంపీ మిడియం బాబురావు గారు గెలిచారు. ఆయనకి చాలా చింతపల్లి, పాడేరు నియోజకవర్గాల్లో పెద్ద మెజారిటీ కూడా వచ్చింది. కాబట్టి ఆ పాదయాత్రలో అసలు బొత్తిగా రాజకీయాలు తెలియవు అనుకున్న గిరిజనులు పాల్గొనడం, ఈ ఇళ్ల స్థలాల కోసం పోరాడినప్పుడు వాళ్ళ హక్కులు ఏమిటో వాళ్ళకి అర్థమైన తర్వాత ఆ పోరాటంలో ధైర్యంగా వాళ్ళు నిలబడినటువంటి తీరు, సాధించుకున్నటువంటి ఆ విజయాలు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత లేదు, బిఫోర్ ఎలక్షన్సే ఇవన్నీ సాధించాం. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ల ముందే ఇవన్నీ సాధించాం. అది 2004 ఫిబ్రవరి, మార్చి ఆ టైం. ఎన్నికలు తర్వాత జరిగాయి, మేలో జరిగాయి. అంతకుముందే ఇవి సాధించాం. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా దాదాపుగా మీరు 2 సార్లు, అంటే 2007 నుంచి 17 వరకు సార్ ఎమ్మెల్సీగా అసలు ఎలా అవకాశం వచ్చింది? పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? యాక్సిడెంటల్. నేనేం అనుకోలేదు. నేను 2005 వరకు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను. 1994లో అయ్యాను. 3 టర్మ్స్ చేశాను, 10 ఏళ్ళు చేశాను. ఇంకా తర్వాత కొత్త వాళ్ళు రావడం మంచిది, తయారవుతున్నారు కొత్త కార్యకర్తలు. మన అనుభవాలు వాళ్ళకి అదనంగా సపోర్ట్ ఇచ్చి నేర్పొచ్చు. ఉద్యమం ముందుకు వెళ్ళాలి కదా, నన్ను రిలీవ్ చేయమని అడిగినప్పుడే రాష్ట్ర కేంద్రంలో కూడా ప్రజాశక్తి పత్రిక ఎడిటర్గా అప్పటి వరకు ఉన్న వి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన అంతకుముందు ప్రజాశక్తి ఎడిటర్గా ఉండేవాడు.
ఆయన్ని ఆల్ ఇండియా పార్టీ కేంద్రం వాళ్ళు అడిగారు, మా ఆల్ ఇండియా పార్టీని బలోపేతం చేసుకోవడానికి కావాలని. ఆయన అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ప్రజాశక్తిలో నువ్వు వచ్చి బాధ్యతలు తీసుకోవాలన్నారు. పత్రికా రంగంలో డైరెక్ట్గా పనిచేయడం కొత్త కాబట్టి ముందు కొన్నాళ్ళు మేనేజింగ్ ఎడిటర్గా నేర్చుకుని తర్వాత రెగ్యులర్ ఎడిటర్ అవ్వచ్చు అని ఐడియా ఇచ్చారు. నేను ఆ ఆలోచన మీద హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. నా భార్య కూడా మొత్తానికి ట్రాన్స్ఫర్ తెచ్చుకొని హైదరాబాద్, ఆవిడ కూడా ట్రాన్స్ఫర్ వచ్చేసింది. హైదరాబాద్ మకాం పెట్టుకున్నాం, అక్కడ పని చేయిస్తున్నాం మేము. ఈ లోపల ఈ శాసన మండలి పునరుద్ధరణ అనేటువంటిది అనౌన్స్ అయింది. మళ్ళీ అప్పుడే అంత 1983లో రద్దయింది. 2007 వీళ్ళు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉండగా ఉన్న టైంలో అయినప్పుడు మనం పోటీ చేయాలా వద్దా, ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది పరిశీలించడానికి రాఘవులు గారు నేను విశాఖపట్నం వచ్చాం. వచ్చినప్పుడు ఇక్కడ చేస్తే మంచిది అనే అభిప్రాయం వచ్చింది ఇక్కడ కార్యకర్తల్లో. ఎవరు చేయాలి అనే చర్చ వచ్చి క్యాండిడేట్లను వెతకాలి అన్నప్పుడు వెతుకుతున్న ఆ పేర్లలోంచి నా పేరు వచ్చింది. నేను అప్పుడే పత్రిక బాధ్యతలు తీసుకున్నాను. ఆ పని మానేసి ఇక్కడ రావడం ఎందుకు, అనవసరం అనేటువంటి అభిప్రాయం చెప్పినప్పటికీ ఫైనల్గా ఇది పెద్ద గెలిచే ప్రమాదం ఏం లేదు కదా, ఇది మనం ఎన్నికల్లో ఇంతప్పుడు గెలిచేంత బలాలు మనకు లేవు, మామూలుగా ప్రచారం చేయడానికే కదా, ఒక 2 నెలలు ప్రచారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి పత్రిక బాధ్యతల్లో ఉండు అని పార్టీ చెప్పింది. సరే 2 నెలల కార్యక్రమమే కదా అనుకుని ప్రచారం చేసాం. చేస్తూ ఉంటే గ్రాడ్యుయేట్ల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. వచ్చినప్పుడు మరి దాన్ని కంటిన్యూ చేసాం. అంచేత అది అనుకోకుండా పోటీ, గెలుపు కూడా అనుకోకుండా గెలిచింది అయింది. ఇంతవరకు మీరేంటంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, అణగారిన వర్గాల తరపున పోరాటాలు చేయడం, పేదవారి తరపున పోరాటాలు చేయడం. తొలిసారిగా మీరు శాసనమండలిలో అనుకోకుండా అవకాశాలు రావడం, ఫస్ట్ టైం శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశం రావడం ఎలా అనిపించింది సార్? దాని ద్వారా మీరు ఏమనుకున్నారండి? గెలిచిన తర్వాత ఏమనుకున్నారు అసలు? అంటే చట్టసభలకు ఉండే పరిమితులు వాటి మీద మాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బెంగాల్లో 10 ఏళ్ళుగా, అప్పటికి 30 ఏళ్ళుగా బెంగాల్ గవర్నమెంట్ ఉంది. కేరళలో గవర్నమెంట్ రావడం పోవడం, త్రిపురలో గవర్నమెంట్ ఉండడం, వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు, దానికి ఉన్న పరిమితులు ఏమిటి, ఇవన్నీ కూడా మాకు ఐడియా ఉంది. అలాగే అక్కడక్కడ విజయవాడ కార్పొరేషన్ మధ్యలో కమ్యూనిస్టులు ఒకసారి గెలిచారు. కాబట్టి ఈ చట్టసభలు, ఈ ఎన్నికల వేదికలు అనేటువంటి ఒక సాధనం. ఆ సాధనం ద్వారా కూడా మనం మన భావాల్ని, ప్రజల తాలూకా సమస్యల్ని వ్యక్తం చేయొచ్చు. అక్కడికి వెళ్ళాం కాబట్టి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి భ్రమలు మాకు లేవు. అందుకని ఎన్నికల్లో కూడా మీరేమి హామీ ఇస్తారు అని అడిగారు. అడిగితే మీ తరపున అక్కడ నోరిప్పి మాట్లాడతాను. ఐ విల్ బీ ది వాయిస్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ నార్త్ ఆంధ్ర. నేను ఏ ఇష్యూ మీద నేనేం హామీ ఇవ్వను. ఎందుకంటే పరిష్కారం చేయాల్సింది ప్రభుత్వం. ప్రజాప్రతినిధి అడిగే బాధ్యత, గట్టిగా నిలదీసే బాధ్యత తప్ప సాధించి పెడతాం అని చెప్పడం మోసం చేయడమే అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా నా అభిప్రాయం అదే. ప్రజాప్రతినిధి ప్రజల తరపున ఉంటాడు కాబట్టి హామీ ఎవరు ఇవ్వాలి? అది గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఇవ్వాలి. ప్రజాప్రతినిధిగా ఎవరు చేసుకున్నారు వాళ్ళకి నేను డైరెక్ట్గా మీకు ఇష్టమైతే ఓటేయండి, లేకపోతే లేదని చెప్పాను. నేను మీ తరపున గట్టిగా అడుగుతాను, రాజీ లేకుండా. శర్మ గారు ఏంటి ఈ విధంగా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్తున్నారు, మీకు ఇష్టమైతే ఓటేయండి లేకపోతే లేదని చెప్తున్నారు అనే మాటలు రాలేదా సార్? మీరు ఇలా కాకుండా కొంచెం పాపులర్గా చెబితే మంచిదని నాతో తిరిగిన వాళ్ళు చెప్పారు, కానీ కింద విన్నవాళ్ళు ఎవరు చెప్పలేదు. వాళ్ళు ఎవరు ఏమనలేదు. నాకు తెలియకుండానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ ప్రచారం వెళ్ళింది. వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాను, నేను పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వను, బోర్డులు హడావుడి టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవి కూడా ఇవ్వడానికి నా దగ్గర స్తోమత లేదు. ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టినా మీ అందరి దగ్గర వసూలు చేయాలి. మీ అందరి దగ్గర వసూలు చేసి డబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వసూలు చేసి మళ్ళీ మీకే చెప్పడం అనేటువంటిది అర్థం లేదు. కాబట్టి నేను ఎన్నికల్లో నాకున్న స్తోమత అయితే మన ఉద్యమాలు, సంఘాలు వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులతో నడిచేదే. అందుకని నేను ఇప్పుడు మీకు పోటీ ఎవరు సార్ అప్పుడు? ఇప్పుడు మొదటిసారి ప్రధానమైన పోటీ ధర్మాన సూరన్నాయుడు గారని, చాలా మంచి మనిషి ఆయన. ధర్మాన సూరన్నాయుడు గారు, ఆయనకు 13 PhDలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ పాలిటిక్స్ డిపార్ట్మెంట్కి ఆయన హెడ్గా చేసి రిటైర్ అయ్యాడు. ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, కానీ కాంగ్రెస్ మొత్తం ధర్మాన ప్రసాదరావు గారి బ్రదర్, ఆయనే గెలుస్తాడని మా అందరికీ ఉన్న అభిప్రాయం కూడా. ముందు నుంచి ఆయన ప్రిపరేషన్లో ఉన్నాడు, అన్నీ చేశాడు. బట్ కిందకి వెళ్ళేసరికి ఈ సంఘాలు వీటన్నిటితోటి
చాలా కాలం నుంచి అనుబంధాలు ఇవన్నీ అల్లుకుని అప్పుడు పనిచేసాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రెండో వైపునేమో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటుంది, బీజేపీ పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పోటీ చేశారు. సిపిఎం తరఫు నుంచి సిపిఎంగా కాదు మేము చేసింది, సంఘాలు అన్నింటి తరపున చేసాం. ఇప్పుడు ఇంత పోటీ ఉన్నప్పుడు గెలుస్తాము అనే నమ్మకం అయితే మీకు లేదు ముందు? గెలుస్తామని ప్రచారం, ఈ అవకాశం తీసుకుని చదువుకున్న వాళ్ళందరి మధ్య ఇప్పుడున్న వర్తమాన పరిస్థితుల్లో వాళ్ళు ఏం ఆలోచించాలి అనేది ప్రచారం చేద్దామని అనుకుని దిగాం. ఎంత ఖర్చు పెట్టి ఉంటారు సార్ వాళ్ళందరూ? ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? భారీ ఎత్తున ఖర్చు వాళ్ళు పెట్టి ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు, కానీ నా జేబులోంచి ఖర్చు పెట్టింది నిండా 1000 రూపాయలు కూడా లేవు. కానీ మన సంఘాల వాళ్ళు, ఇప్పుడు ఎల్ఐసిలో చేశాను కదా, అందుకని ఎల్ఐసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 200, 300 అలా ఇచ్చిన డబ్బులు కొంత ఉన్నాయి. అది కూడా వాళ్ళే టీమ్ ఫార్మ్ అయ్యి కరపత్రాలు వేయడం, పోస్టర్లు వేయడం. ఈ కరపత్రాలు కూడా పోస్టర్లకి, టీలు, కాఫీలు, టిఫిన్కి అంతే. ఎంత ఉంటుంది సార్ మహా అయితే? అందరూ ఖర్చు లెక్కేసిందంతా కలిపితే 2,70,000 ఎంత అయింది. మీ ఎక్స్ పార్టీ అంటే మీ మీద ఓడిపోయిన ఎంత ఖర్చు పెట్టి ఉంటారు సార్? ఏమో తెలియదు, కానీ సూరనాయుడు గారు కౌంటింగ్ రోజున సూరనాయుడు గారు, మీ నుంచి ఇటువంటి పోటీ ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇప్పుడు నేను పాండురంగాపురంలో నాకున్న ఇల్లు 64 లక్షలకి అమ్మేశాను అని అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే మీ మీద పోటీ చేసిన వాళ్ళు అయితే ఇల్లే అమ్మేసిన పరిస్థితి. ఇల్లు అమ్ముకుని దిగి గెలుస్తాడన్న ఒక గ్యారంటీ ఉండదు. అంత ఖర్చు పెట్టాల్సిన, అదే రెండోసారి కూడా నేను మళ్ళీ ఇంతే ఖర్చు అయింది. అది కూడా ఇవన్నీ చందాలే. ఇవన్నీ వాళ్ళు 100-200 సంఘాలు కలెక్ట్ చేసుకుని ఏ మండలంలో ఆ మండలం అయ్యే ఖర్చులు వాళ్ళే లెక్కేసుకుని. ఎప్పుడు పేపర్లో, టీవీలకు ప్రకటన ఇవ్వలేదు? నేను అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు ఏమి ఇవ్వలేదు. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి మీ సంగతి మాకు తెలుసు కాబట్టి మేము మీకు తక్కువకి చేస్తాం, ఒక ప్యాకేజీ మాట్లాడుకుందాం అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పాను, మీరు ఒక ఉపకారం చేయండి, నా గురించి మీరేమి రాయకండి, మీరు రాయట్లేదు అని నేను ప్రచారం చేసుకుంటాను, అది నాకు ఉపయోగపడుతుందని చెప్పాను. వాళ్ళు రాయాల్సింది రాయక తప్పలేదు, రాశారు. నేను వాళ్ళకేం డబ్బులు ఇవ్వనని చెప్పాను. వాళ్ళు అఫెండ్ అవ్వలేదు, వాళ్ళకి సూటిగానే చెప్పాను. అంతవరకు మీడియా మిత్రులు ఇంత మాట అంటావా అని అలా అనలేదు. వాళ్ళ మేనేజ్మెంట్లు వాళ్ళని పంపించేయి, వాళ్ళు వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం 2007లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఫస్ట్ టైం శాసనమండలిలో అడుగుపెట్టారు సార్. మీతో పాటు ఎంతమంది సార్? మా బ్యాచ్ 7. ఒక్కళ్ళు గెలుస్తారు గ్యారెంటీగా అని అనుకున్నాం. ఆ ఒక్క ఆయన ఓడిపోయాడు. అది గోదావరి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీగా ఒక ఆయన గెలుస్తాడని అనుకున్నాం. ఎవరు సార్? ఆయన పేరు సుభాష్ చంద్ర బోస్. ఆయనేమో ఓడిపోయాడు. కానీ మిగతా వాళ్ళు అందరం గెలిచాం. 8 మందిని పోటీ చేసాం, 7 గెలిచాం. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరు, తెలంగాణ సైడ్ నుంచి వాళ్ళిద్దరు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం వైపు నుంచి దాచూరు రామిరెడ్డి గారు, వి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాది లక్ష్మణరావు గారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ జార్జ్ విక్టర్ గారు, మేము గెలిచాం. 7 ఫస్ట్ టైం మీరు అడుగు పెట్టిన తర్వాత ప్రజల తరపు నుంచి మీరు వినిపించిన ఫస్ట్ వాయిస్ ఏంటి సార్? గుర్తుంటుందిగా, మనం శాసన మండలిలో అడుగుపెట్టిన తర్వాత మన వాయిస్ ఏంటి? దేని మీద మాట్లాడారు ఫస్ట్? మేము మొట్టమొదట మాట్లాడింది, ఎజెండా పెట్టుకుని మేము మొట్టమొదట మాట్లాడింది ఎయిడెడ్ విద్యా సంస్థలను పరిరక్షించాలి ఎజెండా పెట్టుకున్నాం. అందులో ప్రయారిటీ పెట్టుకున్నాం. ఫస్ట్ మా ఫ్లోర్ లీడర్గా దాచూరు రామిరెడ్డి గారు, ఆయన అంతకుముందు 83 రద్దయిన దానిలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన్ని మా ఫ్లోర్ లీడర్గా పెట్టుకున్నాం. అనుభవంలో పండిపోయిన మనిషి. ఆయన్నేమో ఎయిడెడ్ విద్యా సంస్థల మీద మనం ముందు మాట్లాడాలని మొదలెట్టారు. తర్వాత ఎక్కువగా పనిచేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాళ్ళ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేయాలి అనేటువంటి దాని మీద పెద్ద ప్రచారం. అలాగే కృష్ణా గోదావరి బేసిన్, దాన్ని మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉండాలి తప్ప అంబానీలకు కాదు అనేటువంటిది, ఇటువంటివన్నీ లేవనెత్తాం. ఇంకోటి సార్, మీరు 10 ఏళ్ల కాలంలో అంటే 2007లో అడుగుపెట్టారు. మీరు ఇందాక చెప్పినట్టు 4 ముఖ్యమంత్రులను చూశారు మీరు ఎమ్మెల్సీగా. ఫస్ట్ 2007 నుంచి 2009 సెప్టెంబర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఒక్కొక్క ముఖ్యమంత్రి గురించి మీకు అడుగుతాను సార్. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ దాదాపుగా 2 సంవత్సరాల పైన కాలం ఆయన వెళ్ళినప్పుడు ఎలా స్పందించేవారు? ఎలా ఉండేది సార్? ఆయన ఏదైనా సమస్య గురించి మీరు వెళ్ళి కలిసినా కానీ ఎలా ఉండేది? బేసిక్గా బహుశా ఆయన 25 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి పోట్లాడి అధికారంలోకి సాధించుకున్న, సీఎం పదవి సంపాదించుకున్న అనుభవంలో ఏమో కానీ ఆయన జనాల్ని రిసీవ్ చేసుకోవడం చాలా బాగుండేది.
మేము ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చేవాడు, ఇస్తే టైం ఖచ్చితంగా ఇచ్చేవాడు. రెండోది మా వాదన వినేవాడు. అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది వాళ్ళ పాలసీ బట్టి ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మా మధ్య జరిగింది చెప్తే మీకు చెప్పండి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అనే ఇష్యూ మీద రాష్ట్రం అంతటా సర్వే జరిపి మీ దగ్గరికి వస్తామని ముందు చెప్పాం. మేము వెళ్ళి మంచిది చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎప్పుడైనా మంచిదే అన్నాడు. వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతటా అందరం తిరిగాం, అంతా కవర్ చేసి ఇంత కట్ట పిటిషన్లు పట్టుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చాం. రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాం. క్యాంప్ ఎప్పుడు సార్ 2008 అది 2008 తీసుకున్నాడు. తీసుకున్నాక మేము ఒకటి అడిగాం, మీరు ఎంత చేస్తారు ఎంత చేయరు, ఇప్పుడు మిమ్మల్ని హామీ అడగడానికి రాలేదు, దీని మీద ఒకరోజు శాసన మండలిలో చర్చ పెట్టాలి. తప్పకుండా పెడదాం, మంచిదే అన్నాడు. అని ఆయన బిజినెస్ ఎజెండాలో ఒకరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులది అలౌ చేశారు. అప్పుడు నేను మా గ్రూప్కి డెప్యూటీ లీడర్ని. ఈ చర్చను నన్నే ఇనిషియేట్ చేయమన్నారు, నేనే ఇనిషియేట్ చేశాను. రాజశేఖర రెడ్డి కూర్చున్నాడు. మేము మొత్తం చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా కన్సైజ్గా చెప్పాము. ఆయన విన్నాడు, పాయింట్లు రాసుకున్నాడు. రాసుకున్నాక మేము నిర్దిష్టమైన హామీ అడిగాం, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మీరు రెగ్యులర్ ఉద్యోగాల కింద వీళ్ళందరినీ మార్చాలి, కొత్త ఉద్యోగాలు రెగ్యులర్ పద్ధతిలోనే నియమించాలి, ఒప్పుకుంటుందా లేదా గవర్నమెంట్ అని అడిగాం. అడిగితే ఆయన లేచి చాలా మంచి పని చేశారు వీళ్ళు, కానీ కాంట్రాక్ట్ పద్ధతిని కొనసాగించడమే మా విధానం అన్నాడు. అంటే అప్పుడు నేను అడిగాను, కాంట్రాక్ట్ పద్ధతి చట్టవిరుద్ధం కదండి, అబాలిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం చేస్తున్నది చట్టవిరుద్ధం కదా అన్నాను. చట్టవిరుద్ధం అయితే మీరు ఇక్కడ కాదు కోర్టులో అడగాలన్నాడు. కోర్టును అడగండి అన్నాడు. అప్పుడు నేనన్నాను, కోర్టును మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం, కోర్టు కనుక వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని తీర్పిస్తే మీరు ఆ తీర్పును గౌరవిస్తారా అని అడిగాను. అప్పుడు మేము ఆ పైకోర్టుకు వెళ్తామన్నాడు. ఎందుకు ఈ మొండితనం అని అడిగాను. అడిగితే ఇది ప్రపంచ బ్యాంకు విధానాలు, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని కదా మీరు ప్రచారం చేశారు, ఇప్పుడు మీరు అదే అంటున్నారంటే చంద్రబాబు నాయుడు కొంచెం తెలివి తక్కువ కాబట్టి ప్రపంచ బ్యాంకు అని ఆయన చెప్పుకొని తిరిగాడు. నాకు అంత తెలివి తక్కువ వాడిని కాదు కాబట్టి నేను ప్రపంచ బ్యాంకు పేరు చెప్పను బయట ఎక్కడ, కానీ నేనైనా ఎవరైనా అదే విధానాలు అనుసరించాలి కదా, మీకు తెలియదే ఉంది, కాబట్టి నేనైతే రెగ్యులరైజ్ చేయలేను అన్నాడు. ఇదంతా అసెంబ్లీలోనే సార్ రికార్డెడ్ డిస్కషన్. అప్పుడు ఒకటి అడిగాను, పోన్లేండి ఇంకా అదే అక్కడ అయ్యే పని కాదని అర్థమైంది. మీ రాజ్యంలో, రాజన్న రాజ్యంలో కడుపు నిండా తిండి తినాలంటే ఎంత డబ్బులు అవుతాయో కనీసం చెప్పండి, ఆ డబ్బులన్నా వాళ్ళకి ఇవ్వండి అన్నాను. ఇది బాగుంది అన్నాడు. అంటే అయితే మీరు చెప్పండి ఎంత డబ్బులు అవసరమో, ఒక మనిషికి ఒక రోజుకి బతకడానికి ఎంత డబ్బులు అవసరమో చెప్పండి, మీరు 10 రూపాయలు సరిపోతుంది అంటే మా వాళ్ళందరికీ చెబుతాను, 10 రూపాయలతో బతికితే బతకండి, లేదా ఉద్యోగం మానేసి మీ పాటలు మీరు పడండి అని చెప్తాను, అంతే తప్ప ఇంకొక రూపాయి అడగం, మీరు ఎంత చెప్తే అంతే అన్నాను. అంటే ఆయన నవ్వుకుని, ఒక మనిషి బతకడానికి కనీసం 150 రూపాయలు ఉండాలి రోజుకి ఇప్పటి లెక్కల్లో అన్నాడు. మరి ఒక మనిషికి రోజుకి 150 అంటే కుటుంబం నలుగురు కాబట్టి 600 కాబట్టి 18,000 కనీస వేతనం చేయండి అన్నాను. అంటే ఆయన నాకు చేయాలనే ఉంది, కానీ దఫాలుగా ఆ రకంగా చేయడానికి ప్రయత్నిస్తాను అని, ఇంకో వీళ్ళకి ఎంత పెంచుతాను అని ఆయన హామీ ఇచ్చాడు. ఏవో కొన్ని పెంచాడు, సభాముఖం 1000, 2,000 అలా పెంచాడు కొంతమందికి. ఇంకా ఏమైనా గుర్తున్నాయి సార్ ఆయన కలిసినప్పుడు, అంటే నేరుగా కలిసినప్పుడు? అంటే ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర వనరుల మీద ఆయనకి శ్రద్ధ ఉండేది. కృష్ణా గోదావరి బేసింది సెంట్రల్ గవర్నమెంటే అంబానీకి ఇచ్చేయడానికి డిసైడ్ అయిపోయింది. సెంట్రల్లో ఉన్నది వీళ్ళ గవర్నమెంటే. ఇదేంటి సార్ ఇది అన్యాయం అంటే, మేము ఆ పార్టీలోనే ఉన్నాం కదా, మీ ప్రయత్నం మీరు ఏదైనా ఆలోచించండి అన్నాడు. ఆయన అంతకుమించి ఏం చెప్పలేదు. వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళకే ఉంటుంది కదా అన్నప్పుడు మేము పోయి తిరిగి దానంతా బాగా హడావిడి చేసిన తర్వాత మా పత్రం తీసుకుని ఆయన అసెంబ్లీలో, కౌన్సిల్లో కూడా చర్చ పెట్టి ఒక ఏపీ గ్యాస్ కార్పొరేషన్ అనేటువంటిది ఒకటి ఫార్మ్ చేసి అంబానీకి ఇచ్చింది ఏదో ఇచ్చినా మిగతాదంతా ఈ ఏపీ గ్యాస్ కార్పొరేషన్కి ఉండాలి అనేటువంటిది తెచ్చాడు. సెంటర్కి ఆయనకి రిఫ్ట్ కూడా అప్పుడు స్టార్ట్ అయింది. ఈ లోపల ఆయన యాక్సిడెంట్ అయిపోయాడు. తర్వాత ఏమై ఉండేదో తెలియదు, కానీ దట్ వుడ్ హావ్ బీన్ వన్ కంపల్సరీగా మన కేజీ బేసిన్ అనేది మన పరిధిలో కూడా ఉండేది. ఇక్కడే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ కంటెన్షియస్ ఇష్యూ, అంటే వివాదాస్పదంగా వాళ్ళిద్దరికీ మారి ఉండేది, కేంద్రానికి రాష్ట్రానికి. ఆయనే ఉండుంటే, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు విలువైన ఆస్తి అది.
అంటే మన రాష్ట్రానికి సంబంధించిన సొత్తు దాని మీద చాలా పెద్ద ఎత్తున అప్పుడు అప్పుడు విమర్శలు రావడం, పెద్ద ఎత్తున ఆ భిన్నమైన వైఖరి ఆయనకే ఉండేది. ఆ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన దానికి లోబడి వ్యవహరించాడు. అది ఆయనతో ఉన్నటువంటిది. అది రాజశేఖర రెడ్డితో మూడవది ఆయన చేసింది ఏంటంటే పాత సాంప్రదాయాలని రెస్టోర్ చేశాడు. జిల్లా సమీక్షా సమావేశాలని, జిల్లా పరిషత్తుల సమావేశాలు ప్రతి 3 నెలలకి 2 నెలలకి కంపల్సరీగా జరగాలని ఇన్ఛార్జి మంత్రుల్ని పెట్టి కింద లెజిస్లేచర్ యాక్టివిటీ అనేటువంటిది ఆ రకంగా పికప్ అయింది. మాకందరికీ పని ఉండేది. ఆయన దాదాపుగా మీరున్న 2.5 సంవత్సరాల్లో ఆయన చనిపోవడానికి ముందు వరకు కూడాను ఎలా గౌరవించేవారు సార్? అంటే ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ చాలా ఆయన ఫ్రెండ్లీ. ఆయన అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడడం కానీ, ఆయన చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పేవాడు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు చెప్పాల్సింది. ఈ లెక్చరర్లు, టీచర్లు అప్రెంటిస్ విధానం అని ఉండేది. దాని రద్దు గురించి సమ్మె జరుగుతున్నప్పుడు మేము వెళ్ళాం. మేము వాళ్ళకి మద్దతుగా నిలబడి, మీరు అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి కదా, తప్పు కదా, చంద్రబాబు నాయుడు టైంలో ప్రవేశపెట్టింది, మీరు అప్పుడు విమర్శించారు అంటే చేస్తానని చెప్పాను కదా అన్నాడు. మరి చేసిండి అయితే వాళ్ళు సమ్మె చేస్తున్నారు అన్నాడు. నేను అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేస్తాను, ఎప్పుడు చేయాలో టీచర్లు చెప్పకూడదు, నేను నిర్ణయించాలన్నాడు. ఏదైతేనేమండి ఇది ప్రజాస్వామ్యం కదా అంటే అదంతా నాకు తెలియదు. ఉద్యమం నడిపి చేస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఈల్డ్ అవుతుంది అన్న ఇంప్రెషన్ నేను ఇవ్వదలుచుకోలేదు. నాకు ఇష్టపడి నేను చేయాలనుకున్నప్పుడు చేసేదిగా ఉంటుంది తప్ప నా పాలన ఉద్యమాల వల్ల నేను వెనక్కి తగ్గుతాను, భయపడతాను అనే ఇంప్రెషన్ నేను ఇవ్వదలుచుకోలేదన్నాడు. మీరు ఇవ్వకపోయినా ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది, డిమాండ్ ఏమో మీకు అంగీకారం, మీరు ఎందుకు ఒప్పుకోరు అన్నాను. నేను ఒప్పుకోను, ఇస్తాను ఆర్డర్. ఎప్పుడు ఇస్తారని, ఎప్పుడో ఇస్తాను, ఏమో వారం రోజుల్లో ఇవ్వచ్చు, నెలలలో ఇవ్వచ్చు అని అన్నాడు. అయితే ఓ పని చేస్తాం, పిల్లలు చదువు చెడిపోకుండా మేము మా వాళ్ళని సమ్మె విరమించమని చెప్తాం, మేము ఇలా చెప్పారు మాతోటని బయట చెప్తాం అని అన్నా. ఆయన చేస్తానన్నాడు, కానీ సమ్మె చేస్తే నేను దానికి ఈల్డ్ అవనని అన్నాడు. ఇదో చెప్తాను, మీరు ఇలా చెప్తే నేను దాన్ని ఖండిస్తూ నేను ఓ ప్రకటన చెప్తాను. అందుకనే మేము ఏం చేసామంటే ఓపెన్గా చెప్పకపోయినా సంఘాలన్నింటినీ పిలిచి చెప్పాం. జరిగే ఎన్ని రోజుల తర్వాత దాని మీద వచ్చింది సార్? వారం రోజుల తర్వాత జీవో ఇచ్చారు. వెంటనే జీవో ఆ నెలలకి ఇచ్చారు. వెంటనే అప్రెంటిస్ విధానం రద్దు చేశారు. మా సమ్మె విరమించిన వెంటనే సంఘాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పిలిచి మేము ఇస్తాము, మీరు ఆందోళన పడకండి అని చెప్పారు. సీఎం చెప్పాడు అన్నారు, ఇచ్చారు. ప్రజా సమస్యల మీద ఆయన స్పందన ఎలా ఉండేది సార్? అంటే సాధారణంగా వ్యక్తిగతంగా చాలామంది పార్టీలు కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, లేదంటే కనుక మీ వామపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, అప్పట్లో నేను కూడా జర్నలిస్ట్గా హైదరాబాద్లో పనిచేస్తాను సార్, నాకు కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే అప్పట్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో నారాయణ గారు కానీ, లేకపోతే రాఘవులు గారు కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి ఉద్యమాలు నడిపేవారు, పేదవాళ్ళ తరపున స్థలాలు ఇవ్వాలనేదని. మళ్ళీ సాయంత్రం అయ్యే సమయానికో లేకపోతే మర్నాడు ఏదో అసెంబ్లీ సమావేశాల్లోనే ఏదైనా సందర్భంలో కలిస్తే ఆయన భుజం తట్టి మీరు ఉద్యమాలు చేయాలి, మాలాంటి వాళ్ళకి అది ఒక ఊపిరి, మీరు చేస్తేనే ఇక్కడ మేము కూడా మాకు కూడా పని ఉంటుందన్న టైప్లో ఆయన మాట్లాడేవారు. ఎలా ఉండేది సార్ మీకు? అక్కడ మనం కృషిని బట్టి కొన్ని పనులు జరిగాయి, పెరిఫరల్ ఇష్యూస్. పాలసీ మ్యాటర్స్లో ఆయన చెప్పినట్టు ఆ ప్రపంచ బ్యాంకు లేకపోతే ఆ సరళీకరణ విధానాలే, కేంద్రం దాని డైరెక్షనే. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన పెద్దగా ప్రతిఘటించింది లేదు కేంద్రాన్ని. కానీ తన పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్లో ఎక్కడ కుదిరితే అక్కడ చేయడమే మంచిది అనుకున్నట్టుగా ఉండేది. ఇవన్నీ ఆయనకి ఒక మంచి పేరు తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం కూడా ఉంది. కొన్ని విధానాలు అమలు జరిపే క్రమంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ బ్యాంకు విధానాల్లో వైద్య రంగం ప్రైవేటీకరణ ఒకటి కదా, ఆ వైద్య రంగం ప్రైవేటీకరణలో భాగమే ఆరోగ్యశ్రీ. అది నిజానికి చాలా నెగిటివ్ స్టెప్, కానీ దాన్ని చాలా పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకునేలాగా ఆయన చేసుకున్నాడు. అదే ఆయన ఒక్కళ్ళకో నైపుణ్యం ఉంటుంది. అప్పట్లో నాకు బాగా గుర్తు సార్, అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీని పథకం ప్రవేశపెట్టడం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇల్లు అంటూ పేదవాళ్ళకి, అంటే అప్పట్లో మీరు వామపక్షాల తరఫున ఎక్కువ పోరాడేది అదే, పేదవాళ్ళకి ఇల్లు ఉండాలి, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉండాలనేది. దాంట్లో భాగంగా ఈయన ఇల్లు ఇవ్వడం కావచ్చు పెద్ద ఎత్తున. ఇవన్నిటి మీద వామపక్ష నేతలుగా మీరు అప్పుడు ఎలా స్పందించేవారు సార్? ఇవన్నీ మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఉందనుకోండి, జేఎన్ఎన్యూఆర్ఎం స్కీమ్ కింద కొద్దిగా, అంటే స్లమ్స్ చాలా ఉన్నవన్నీ పట్టణాల్లో సెంట్రల్ పాయింట్లో ఉన్న స్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి ఊరికి కొంచెం దూరంగా పెట్టి అక్కడ వీళ్ళందరికీ గ్రూప్ హౌసింగ్ కట్టి
తక్కువ ఏరియాలో పేదలకు ఇళ్ళు ఇవ్వడం, ఈ ఎక్కువ ఏరియాలు ఏవైతే ఖాళీ చేయించారో వాటిని అమ్ముకోవడం, అది ఆ స్కీమ్. అదేమి నిజానికి వాళ్ళకి ఉన్న చోట 40 గజాలు 30 గజాలు వాళ్ళకి పట్టా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని బతకడమో లేకపోతే దాన్ని అమ్ముకున్న డబ్బులు తెచ్చుకోవడం ఏదో వాళ్ళకి జరిగే లబ్ధి వేరుగా ఉండేది. ఈ ఈ జేఎన్ఎన్ఆర్ఎం స్కీములు ఇవన్నీ పెట్టడం ఒక రకంగా ప్రైమ్ ల్యాండ్స్లోంచి పేదవాళ్ళని ఖాళీ చేయించే కార్యక్రమం. అందుకని దాన్ని వ్యతిరేకించాం. అక్కడ ఇళ్ళు ఇవ్వడం అనేటువంటి దాన్ని మేమేం తప్పుపట్టలేదు. అలాగే గ్రామసీమల్లో ఇతర ప్రాంతాల్లో పేదలు ఎక్కడ పాకలు వేసుకుంటే అక్కడ వాళ్ళకి ఇళ్ళు ఇవ్వచ్చు గవర్నమెంట్ స్థలాల్లో. అటువంటిది కూడా మీరు చేయట్లేదని పట్టుపట్టి వాళ్ళు ఇప్పుడు ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ వేసుకుంటున్నప్పుడు స్పందించేవారు సార్ మీ విమర్శలకి పాజిటివ్గా తీసుకునేవారా? పాజిటివ్ అంటే ఇంటర్వ్యూ ఇచ్చేవాడు, మాట్లాడేవాడు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పేవారు, మా వెర్షన్ మేము వినేవాడు, మేము చెప్పింది వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పేవారు. ఓకే. ఎన్నిసార్లు కలిసి ఉంటారు సార్ ఆ 2.5 సంవత్సరాలు? 2.5 సంవత్సరాల్లో 30-40 సార్లు కలిసి ఉంటాం. ముఖ్యమంత్రిని 30 మందిని అప్పుడు బాగానే కలిసాం. తర్వాత 2009లో ఆయన చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఎక్కువ కాలం లేరు, దాదాపుగా ఒక 1 year మాత్రమే ఉన్నట్టున్నారు. ఎలా స్పందించేవారు సార్? ఆయన ఎలా స్పందించేవారు మీ సమస్యలు? ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆయనేమి అడ్మినిస్ట్రేషన్ని చకచకా నడిపించాలి అన్న ఉద్దేశం కానీ అలాంటిది ఏం లేదు. హైకమాండ్ నన్ను ఉండమంది కాబట్టి ఉన్నాను, నేను ఉండగా నా చేతికి ఏం అంటుకోకుండా జాగ్రత్తగా నేను తప్పుకుంటే చాలు అన్నట్టుగా ఉండేవాడు. మీరు ఏదైనా ఆ సమయంలో 1 yearలో ఏదైనా మంచి అడిగాం. ఇంపార్టెంట్ ఆయన ఒక ఆఫర్ ఇచ్చాడు. ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజకీయ అభిప్రాయ భేదాలతో నిమిత్తం లేకుండా అందరూ కలిసి ఒక ఇష్యూ పట్టురండి, ప్రజా సమస్య, నేను దాన్ని పరిష్కరిస్తానన్నాడు. అప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టాడు. పెడితే నేనేమో ఎవరు సార్ అప్పుడు కలెక్టర్? ఎవరు సార్? శ్యామలరావు గారు అనుకుంటా. మీటింగ్ పెట్టి చెప్పండి అన్నాడు. అంటే మన ఎమ్మెల్యేలు ఎవరు ఏమి ముఖాలు చూసుకుంటున్నారు కానీ ఎవరు ఏం చెప్పడం లేదు. ఎందుకంటే వేరు వేరు పార్టీలు ఎవరి మాట నెగ్గేదానిలో లేదు. అప్పుడు నేను ఏమండి కనీసం ఒక ఎంపీ 6 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలకి వర్తించే ఒక ఇష్యూ ఉంది, దాన్ని మనం జిల్లా ఇష్యూగా పెడదాం అన్నాను. ఏమిటో చెప్పండి అన్నారు. అంటే సింహాచలం భూముల సమస్య చెప్పాను. ఈ భూముల సమస్యని తరోగా ఎగ్జామిన్ చేయాలి. అదేమో చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి పెద్ద పొరపాటు. ఆ పొరపాటుని సరిచేస్తామని రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చాడు, ఆయన నెరవేర్చలేదు. అందువల్ల ఆ ఇష్యూని మనం సాల్వ్ చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు దాని మీద నన్నే నోట్ ఇమ్మనమన్నారు. నోట్ అంతా పట్టుకెళ్ళి ఇస్తే రోషయ్య గారు తీసుకొని చేద్దామన్నాడు. ఆయన ఏం చేసాడంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అది దేవస్థానం భూములు కావు అనేటువంటిది పాయింట్. దేవస్థానం భూములే అనే వాదన అవతల పక్క ఉంది. దేవస్థానం కమిషనర్ గారిని చైర్మన్గా పెట్టి కమిటీ వేశాడు. ఆయన వేస్తే అడిగిన నేను దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఆయన చేతికి ఇచ్చారు, ఇంకో కమిషనర్ ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఇంకోరినో పెట్టచ్చు కదా అంటే అమ్మమ్మ అలా చేయకూడదు అన్నాడు. అయితే మీరు ఏదో మమ్మల్ని సంతృప్తి పరచడం కోసం చేసిన పనిలో ఉంది తప్ప ఇది పరిష్కారం కాదండి ఇలా అయితే అని చెప్పాను. జరిగింది అదేం పరిష్కారం ఇప్పటికీ కాలేదు, అవదు కూడా ఇలాగ. ఎందుకంటే అది మొత్తం మొదట్లోనే తప్పుటడుగు పడింది. మిగతా చోట్ల ఎక్కడైనా మిగతా జిల్లాల్లో సమస్యల పరిష్కారం ఏ విధంగా వీళ్ళందరూ వస్తే చేశారు సార్ రోషయ్య గారు? తెలీదా ఇలా ఫలానా జిల్లాలో ఈ సమస్య పరిష్కారం అయింది రోషయ్య గారు పూనుకుని చేసాడు అని చెప్పింది ఏమీ లేదు. కానీ పర్సనల్గా మాత్రం ఎప్పుడు వాదనలు హౌస్లో ఎలా ఉన్నా పర్సనల్గా రిలేషన్ బాగానే ఉండేది ఆయనతో కూడా. రాజశేఖర రెడ్డి గారు రోషయ్య గారు ఇద్దరు కలిస్తే ఎలా ఉండేది సార్ అప్పుడు? వాళ్ళ కాంబినేషన్ బాగానే ఉండేది. రోషయ్య గారి దగ్గరికి మేము రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎప్పుడైనా ఫాలోఅప్ రోషయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన హాస్యంగా అంటూ ఉండేవాడు, సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాడయ్యా రాజశేఖర రెడ్డి, వాళ్ళు బెల్లంతో ఆయన బరువు తూచారు, అదేమో 70 kgs ఎంతో వచ్చింది, వాళ్ళకి 70 కోట్ల స్కీమ్ మంజూరు చేసి వచ్చాడు, ఎక్కడవయ్యా 70 కోట్లు అని అడిగితే నువ్వు ఆర్థిక మంత్రి నువ్వే ఎక్కడో సొద్దని నన్ను అంటాడు, ఇలా ఉంటా ఆయనతోటి ఫ్రెండ్లీగా ఉండేవారు వాళ్ళు ఇద్దరు కూడా. వాళ్ళ మధ్య క్లాష్ నాకేం కనబడలేదు. దేవర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా అంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు రోషయ్య గారు సమకాలీకుడి కంటే కూడా ఎక్కువ, ప్లస్ ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అని ఆయనకు కూడా తెలుసు. అప్పుడు రోషయ్య గారు నాలెడ్జబుల్ పర్సన్, అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్లు అవి కూడా ఉన్నాయనే. పొలిటికల్గా అందరినీ రాజశేఖర రెడ్డి లాగా ఒక పొలిటికల్ లీడర్గా మాస్ లీడర్గా ఆయన ఇమేజ్ లేకపోవచ్చు, బట్ ఈజ్ హ్యావింగ్. వీళ్ళిద్దరితోటి అంటే చలోక్తులు కానీ వ్యంగ్యంగా కానీ మాట్లాడడం కానీ అంటే కొంచెం అంటే మంచి సీరియస్గా అసెంబ్లీ నడవడం, ప్లస్ అదే సందర్భంలో
స్మూత్గా నడిపించడం కానీ. అవే ఇప్పుడు మా మధ్య ఈ చర్చలు అవి జరిగినప్పుడు సరదాగానే ఉండేది. హౌస్లో కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. ఎవరైనా అతిగా మాట్లాడితే ఆ రోసయ్య గారు మాత్రం గట్టిగా అంటే ఆ స్థాయి వాదోపవాదనలు అన్పార్లమెంటేరియన్ వర్డ్ వరకు వెళ్ళేవి కాదు కదా సార్ అసలు. మా దగ్గర అందుకనే వాళ్ళు అనేవారు, మాకు అసెంబ్లీ కంటే మీ కౌన్సిల్కి వస్తే మాకు చాలా హాయిగా ఉంటుంది. ఒక హెల్దీ పార్లమెంటరీ డిస్కషన్స్ ఇక్కడ అవుతున్నాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు సార్. దాదాపు 2 ఏళ్ళు ఎంత ఉన్నట్టున్నారు ఆయన. ఆ, ఆయనతో ఉన్న అనుభవాలు ఏంటి సార్? అది ఒక రకంగా చెప్పాలంటే ఆ, మొత్తం వ్యవస్థ, పాలనా వ్యవస్థ, రాజకీయ పార్టీ, పరిపాలించే రాజకీయ పార్టీ అన్నీ దాదాపు చేష్టలు ఉడిగిపోయినటువంటి దశ. కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ కావాలి వద్దు అనేటువంటి రెండు వర్గాలుగా అయిపోయింది. తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ కావాలని, ఆంధ్ర వైపు వాళ్ళందరూ ఆంధ్ర వద్దని. కాబట్టి అక్కడ చీలిక కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశంలో లేదు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలా విడిపోవాలా అన్న ఇష్యూ. దాని మీద సమావేశాలు ఎప్పుడు పెట్టాలి, ఏ నిర్ణయాలు చేయాలి, ఏ ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడా నిట్టనిలువున చీలిపోయిన కాలం. ఎవడు కదిలేవాడు కాదు, ఏ పని అయ్యేది కాదు. ఆ టైంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ఏమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ గుర్తున్నాయి? కొన్ని ఇష్యూస్ ఆ మధ్యలో ఒక ఇష్యూ పరిష్కారం చేసాము. అది విశేషం ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్లకి వాళ్ళ ఇష్యూస్ మీద సమ్మెలో ఉన్నారు. 2011 రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే. అప్పుడు వాళ్ళకి టైం స్కేల్ జీతాలు ఇవ్వాలి అనేటువంటిది డిమాండ్ మీద వాళ్ళు సమ్మెలోకి దిగారు. 26 రోజులైంది. డిసెంబర్ నెల పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, సమ్మె కొనసాగుతుంది. అప్పుడు మేము వాళ్ళకి మద్దతుగా నేను నిరాహార దీక్ష చేశాను, ఆమరణ నిరాహార దీక్ష చేశాను. శాసన మండలిలో వచ్చి వాళ్ళ డిమాండ్ ఇది న్యాయమైంది, గవర్నమెంట్ అంగీకరించింది, మీరు పరిష్కరించట్లేదు కాబట్టి దాన్ని నిరసనగా ఈ క్షణం నుంచి నేను శిబిరంలో కూర్చుని మీ ఇష్యూ ప్రభుత్వం దిగొచ్చేదాకా నిరవధికంగా దీక్ష చేస్తాను అని ప్రకటించి వెళ్ళి కూర్చున్నాను. అసెంబ్లీ శాసన మండలిలో డిక్లేర్ చేసి వెళ్ళిపోయాను. చేసి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 6వ రోజు సాయంత్రం అప్పుడు పార్థసారథి స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వాళ్ళందరికీ టైం స్కేల్ మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వ నిర్ణయం కాగితం తీసుకొచ్చి అప్పుడు నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాడు. ముగ్గురు ముఖ్యమంత్రులను చూసిన తర్వాత రాష్ట్ర విభజన చూశారు మీరు 2014లో. రాష్ట్రం విభజించబడి అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడపడింది. అంటే ఉమ్మడి రాష్ట్రం కాస్త. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. మీరు 14 నుంచి 15 వరకు 3 ఏళ్ళు ఇక్కడ అమరావతిలోనే, హైదరాబాద్లో ఒక ఏడాది, హైదరాబాద్లో మొదటి ఏడాది, తర్వాత 2015 వరకు హైదరాబాద్లో నడిచింది. ఫస్ట్ ఏడాది అక్కడ, తర్వాత 2 ఏళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చింది. ఏం జరిగింది సార్ అందులో? ఏమైనా గుర్తున్నాయా మీకు? ఎందుకు గుర్తులేవు? మొట్టమొదట నేను బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్లో ఫ్లోర్ లీడర్స్గా ఉన్న వాళ్ళు కూర్చుంటాం కదా, ఒకసారి దానికి చంద్రబాబు కూడా వచ్చారు. వచ్చినప్పుడు మా చైర్మన్ ఏమో ఇక్కడ ఈ చైర్మన్ ఛాంబర్ ఎక్స్టెండ్ చేయాలి, అది ఇదేదో అడిగాడు. మనం వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడి నుంచి, ఇప్పటి నుంచి ఎందుకు అన్నాడు ఆయన. అంటే నేను మనకి 2024 దాకా ఉమ్మడి రాజధాని కదండి, హడావుడిగా ఇప్పుడెక్కడ వెళ్ళిపోతాం అన్నాను. లేదు అర్జెంటుగా మనం అక్కడికి వెళ్ళిపోవాలన్నాడు. అప్పటికే ఓటుకి నోటు తగు ఏదో ఉన్నట్టుంది, మొత్తానికి కారణాలు ఏవో నాకు తెలియదు కానీ వెళ్ళిపోతున్నాం అన్నాడు. అంటే నన్ను ఏమంటే మనకున్న హక్కు, చట్ట ప్రకారం 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండే హక్కు ఉంది. మన హక్కును మనం వాలంటరీగా ఎందుకు వదులుకోవాలి? తెలంగాణ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? మనం ఎందుకు అక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిపోయి ఇప్పుడు అర్జెంటుగా సాధించేది ఏముందంటే మొత్తం అమరావతి చుట్టూనే అభివృద్ధి అంతా జరగబోతుంది. మనం అక్కడ రాజధాని పెట్టుకుని మిగతా ఇంకా చాలా డెవలప్ చేయాలి. మీరు ఏమనుకుంటున్నారు? రాజధాని అంటే సెక్రటేరియట్, కమిషనరేట్లు, ఎమ్మెల్యే, శాసన మండలి, శాసనసభ ఇదే ఉంటాయనుకుంటున్నారంటే ఇంకా చాలా అద్భుతం ఆవిష్కరించబోతున్నాం అని చెప్పాడు. మీరు అనుకున్నట్టు నాకు తెలిసి క్యాపిటల్ డెవలప్మెంట్ జరిగి రాష్ట్రం అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదండి. ఏ దేశంలోనూ ఏ రాజధానికి అది లేదు. ఇప్పటికీ నయా రాయ్పూర్ డెవలప్ కాలేదు. మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాంధీనగర్ చేసాడు, అది ఇప్పటికి డెవలప్ కాలేదు. చండీగఢ్ ఇప్పటికీ 2 రాష్ట్రాలకి మధ్య అభివృద్ధికి ఎటు పోకుండా ఆగిపోయింది. మీరు క్యాపిటల్ని ఇప్పటికీ భువనేశ్వర్ కటక్ కన్నా అభివృద్ధిలో వెనకే ఉంది. మీరు ఏ రాజధాని తీసుకుని ఈ రకంగా అంటున్నారు అన్నాను. మీ కమ్యూనిస్టులకు ఎప్పుడు వ్యతిరేకించడం తప్ప పాజిటివ్గా ఆలోచించరు అన్నాడు. ఇంక మరి ఆయనతో బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ అంతకంటే ఏం మాట్లాడతాం? సరే సార్ అనుభవానికి వదిలేద్దాం అన్నాను. ఇప్పుడు ఆ రోజు అది 2014 చివరిలో ఎప్పుడో చెప్పింది.
ఇప్పుడు పరిస్థితి కనబడుతోంది కదా. అది మొదటి అనుభవం. రెండవది, ఆయన చాలా ఉత్సాహంగా ఒకసారి ఆయన ఉత్సాహం మీద నేను నీళ్లు చల్లాను. పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ, మనం పోలవరం ప్రాజెక్టు తీసుకున్నాం అని వచ్చి ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అసెంబ్లీలో, కౌన్సిల్లో. అసెంబ్లీ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్కి ఏంటంటే క్లారిఫికేషన్ అడగొచ్చు మెంబర్, స్టేట్మెంట్కి చర్చ ఉండదు. నేను క్లారిఫికేషన్ అడిగాను. మన యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది కేంద్రం కట్టాల్సింది అయినప్పుడు రాష్ట్రం ఎందుకు ఆ బాధ్యతను ఎత్తనేసుకోవాల్సి వచ్చింది? ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, 2 ఏళ్లలో 3 ఏళ్లలో అయ్యేది కాదు. అదో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, టర్మ్ పెరుగుతున్న కొద్దీ దాని కాస్ట్ పెరిగిపోతుంది, ఎలాగ మీరు యాక్సెప్ట్ చేశారని మనమే అడిగామన్నాడు. మరి అడగడం ఎంతవరకు కరెక్ట్ అన్నాను. అంటే కేంద్రం తీసుకుంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు పడుతుంది, మీరు తీసుకున్న అంతకంటే తొందరగా అవదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రాన్ని జవాబుదారీగా ఉంచే బదులు మీరెందుకు జవాబుదారీగా ఉంటున్నారు? విక్టిమ్ మనమే. మనకు రాజధాని లేకుండా పోయింది, రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రంది, అది మీరు నెత్తినేసుకున్నారు. మనకు పోలవరం కేంద్రం కట్టాలి, కట్టే బాధ్యత కూడా మీరే నెత్తినేసుకున్నారు. బాధితుడు బాధ్యతలు నెత్తినేసుకోవడం అనేటువంటిదా, లేకపోతే నాకు బాధ జరిగింది పరిష్కరించని పోరాడాలా, ఏది యాటిట్యూడ్ ఉండాలని చెప్పి అడిగాం. శాసన మండలిలోనే చర్చ జరిగింది. జరిగితే మీకు అసలు ఎలాంటి విజన్ లేకుండా ఉంది, రాష్ట్రం ఎలా మారిపోతుందో మీకు వర్క్షాప్ పెట్టి చూపిస్తానన్నాడు. ఏమీ లేదు, ఇప్పటికి ఆ పోలవరం అతి గతి లేదు. ఇది రెండోది. లాస్ట్ది ఏమిటంటే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా మీద కూడా ఇలాగే స్టేట్మెంట్ పట్టుకొచ్చి గవర్నమెంట్ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చింది అన్నాడు. అంటే నేను అడిగాను, ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా, లేకపోతే ఇన్ అడిషన్ టు స్పెషల్ స్టేటస్ డిమాండ్ ఏది అన్నాను. అంటే అందులో ఉంది చూసుకోండి అన్నాడు. అందులో ఎక్కడ స్పెషల్ స్టేటస్ అన్న పదం రాయలేదు, మీరు చూడండి అన్నాను. అంటే ఆయన అప్పుడు గతుక్కుమని చూసుకున్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఎవరో ఉన్నాడు, ఆయన పక్క నుంచి వచ్చి, లేదు సార్ మనం స్పెషల్ స్టేటస్ గురించి రాయలేదని ఆయనకి చెప్పాడు. చెబితే అప్పుడు ఆయన డిఫెన్స్లో పడ్డాడు. మీరు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు, స్పెషల్ స్టేటస్ వదిలేసుకుని ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు, మన హక్కును వదులుకుని వాళ్ళు ఇచ్చే ముష్టి తీసుకుంటున్నాం, దీన్ని ప్రజలు క్షమించరు. అది గట్టిగా ఈ మూడింట్లోనూ మేము చెప్పాం, పీడిఎఫ్ తరపున మేము చెప్పింది అది ఎక్స్పీరియన్స్ ఇప్పటికి మనకు రుజువు చేస్తుంది. మేము తీసుకున్న స్టాండ్ బ్యాలెన్స్డ్గానే తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారితో అంటే వ్యక్తిగతమైన సమస్యల పరిష్కారానికి టైం ఇచ్చేవారు సార్, ఆయన ఏదైనా మాట్లాడడానికి దానికి 14 ఎప్పుడైనా ఇచ్చేవాడు టైం, ఎప్పుడో ఒకసారి కాగితాలు తీసుకుని చూస్తామనేవాడు. ఒక్కసారి మాత్రం ఇక్కడ టేబుల్ టెన్నిస్ నేషనల్ టోర్నమెంట్స్ పెడుతున్నాం అన్నప్పుడు వెళ్ళి నేను అడిగాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్త రాష్ట్రంలో మొట్టమొదటి నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇది, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయాలన్నాను. అంటే ఆయనకి ఏదో నేను మామూలుగా వెళ్ళేవని డిమాండ్ల మీద వెళ్తాం కదా, కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఆయన వస్తాను, కలెక్టర్తో మాట్లాడి టైం ఫిక్స్ చేయండి అన్నాడు. వచ్చాడు, ప్రోగ్రామ్ అది చూశాడు. దట్ వాజ్ వన్ పాయింట్ ఇన్ విచ్ హీ వాజ్ స్మైలింగ్. రాజశేఖర రెడ్డి టైంలో 37 రోజులు నడిచింది శాసన మండలి. లాస్ట్కి మేము తర్వాత లెక్కేసాం, జగన్మోహన్ రెడ్డి టైంలో 11 రోజులు నడిచింది. మధ్యలో రోసయ్య టైంలో కొంత తగ్గింది, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో దాదాపు చీలిక కారణంగా చాలా రోజులు నడవలేదు. చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ టర్మ్లో కూడా బాగా తగ్గింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తగ్గింది, ఇప్పుడు ఇంకా తగ్గుతుంది. అంటే ఇదేదో పార్టీలతో సంబంధం లేదు, జనరల్గానే లెజిస్లేచర్ తాలూకా ప్రాధాన్యత తగ్గిపోతుంది. రెండోది, జిల్లా సమీక్షా సమావేశాలు లేవు, ఇప్పుడు జిల్లా పరిషత్ సమీక్షా సమావేశాలు లేవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ రివ్యూ కమిటీలు క్వార్టర్లీ జరగాలి, లేవు. ఎమ్మెల్యేలకి నియోజకవర్గాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పని లేదు, ఏమైనా దందాలు ఉంటే చేసుకోవాలి తప్ప. అంటే ఇప్పుడు డిఆర్సీ మీటింగ్లు అవి జరుగుతుంటున్నాయి కదా సార్, వీళ్ళెవరిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ ఎజెండాలు చర్చకి పెట్టి చేయడం అది ఏం లేదు. కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఏం ఎజెండా ఇచ్చారో ఆ ఎజెండా అమలు జరపడమే తప్ప ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్, ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న కలెక్టర్లు సమాధానాలు చెప్పడం అటువంటి ఇప్పుడేం జరుగుతున్నట్లేదు. ఎక్కడ పత్రికల్లో అటువంటి వార్తలు లేవు. మేము చాలా ఇష్యూస్ డిఆర్సీ లెవెల్లో పరిష్కరించినవి ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల డిఆర్సీలకు వెళ్ళేవాడిని. విశాఖపట్నం జీవీఎంసీలో ఎక్సఫిషియో మెంబర్గా ఉండేవాడిని. ఎక్కడ ఇష్యూస్ అక్కడ లేవనెత్తేవాళ్ళం. మాకు కింద జనాల నుంచి పని ఉండేది, లేవనెత్తే వేదికలు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. మీరు ప్రస్తుతం ప్రజాశక్తి బుక్ హౌస్ ఎడిటర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు. అంటే దాని బాధ్యతలు అంటే ఏంటి సార్, ఏం చేస్తారు ఇప్పుడు అసలు?
మీకు బాగా గుర్తు, నాకు కూడా బాగా గుర్తు. 80స్, 90స్‌లో చూసుకుంటే గనక ప్రతి ఊర్లోనూ మాక్సిమం లైబ్రరీ ఉండేది. అవును. చిన్న చిన్న లైబ్రరీనే ఉండేది. ఆ లైబ్రరీకి తగ్గట్టుగా వెళ్లి పుస్తకాలు ఉండేవి. ఆ అవును. పుస్తకాలు చదవడం, సాహిత్యం మీరన్నట్టు అభ్యుదయ భావాలు అలవాటయ్యే పరిస్థితి కూడా అక్కడి నుంచే మొదలయ్యేది. సాహిత్యం కావచ్చు, అవును. నవలలు చదవడం కావచ్చు, లేదంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన విషయాల మీద అవును. అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయడం కావచ్చు, పేపర్లు చదవడం కావచ్చు, ఇవన్నీ ఉండేది. రాను రాను మీరన్నట్టు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ చదివే పరిస్థితి తగ్గిపోయింది సార్. అది ఇటువంటి కరెక్ట్. పరిస్థితుల్లో అంటే చదవడం అనేది రీడబిలిటీ తగ్గిపోయింది అందరిలో కూడా. ఒక రకంగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి చదివేదే గదా! అంతసేపు మనం పోస్టింగ్‌లు పెట్టేది తక్కువుంటుంది. అంటే ఇప్పుడు వినడం ఎక్కువైపోయింది. వినడము, చదవడం ఎక్కువ. చదవడము 2 ఇది ఒక షిఫ్ట్. అయితే ఎంచుకునే చాయిస్ ఇప్పుడు లేదు. ఓపెన్ చేస్తే అందులో ఏమొస్తే అది చూడాలి. లైబ్రరీకెళ్తే ఏంటంటే మనకు నచ్చిన మనకు నచ్చిన పుస్తకం పుస్తకం తీసుకోవడం. ఇక్కడ కొన్ని రోజుల ఎంచుకునే పాటు చాయిస్ లేకుండా చేసింది. ఎప్పుడైతే మేము ఆ పుస్తకాలని వాళ్ళ దగ్గర పెట్టామో, ఆ ఎంచుకునే చాయిస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా జాతీయోద్యమం సమయంలో మనకి గ్రంథాలయాలు చాలా పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడం అనేటువంటిది ఆ డెమోక్రటిక్ స్పిరిట్‌కి అదొక ఒక యాక్టివిటీ. ఇప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ అనేటువంటిది ఎంత పెరిగితే అంత ప్రమాదం కాబట్టి గ్రంథాలయాలను డిస్కరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం లైబ్రరీ తీసుకోండి. బిల్డింగ్ పడగొట్టేసింది 2011లో. దాని మీద చట్టసభలో చాలా అల్లరి చేశాను. చేసిన మీదట ఓ హామీ ఇచ్చారు. ఇప్పటికది ఇంకా అమలు చేయలేదు. సొంత స్థలం ఉండి మన లైబ్రరీ ఖాతాకి మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వాల్సిన లైబ్రరీ సెస్ దాదాపు 250,00,00,000 ఉంది. ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ఇవ్వలేదు. డెలిబరేట్‌గా చేస్తున్నారు. ఒక డెమోక్రటిక్ యాక్టివిటీకి అది ఒక సెంటర్ అవుతుంది. ఆ సెంటర్‌గా అది మారితే పాలకులకి ప్రమాదం ఇప్పుడు. అందరూ కలిసి మాట్లాడుకోవడమే ఉలిక్కిపడే పరిస్థితి వాళ్ళకి తెస్తోంది. అందుకని లైబ్రరీలని డెలిబరేట్‌గానే ప్రభుత్వం డిస్కరేజ్ చేస్తుంది. నేను ఆ విషయం బట్టి మా ప్రభుత్వం ఆదరిస్తేనే ప్రజలు చదువుతారు అనేది కాదు. ప్రజల దగ్గరికి మనం డిస్పైట్ ది గవర్నమెంట్ ప్రభుత్వం అలా ఉన్నా మనం జనాల దగ్గరికి వెళితే ప్రజలు మాత్రం బాగా ఆదరిస్తున్నారు. అందుకని మేము దీన్ని ఆ రకమైన ఒక ఉద్యమ స్వభావాన్ని కలిగిద్దామని అనుకుంటున్నాం. ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? అంటే బాగుంది వాళ్ళ ఎంకరేజ్. పుస్తకాలు మీరు చదవడం. మళ్ళా పెట్టండి. మీరు ఈ ఏడాది పెట్టారు. నెక్స్ట్ ఇయర్ పెడతారా పెట్టరా? లేదు కొంతమంది కాంటాక్ట్ చేసి మేము పలానా అకేషన్ వస్తుంది. మా అబ్బాయి బర్త్‌డే వస్తుంది. అందరికీ గిఫ్ట్ కింద పుస్తకాలు ఇద్దాం అనుకుంటున్నాం. ఏ పుస్తకం ఇస్తే బావుంటుంది? దిస్ ఈజ్ ఎ వెల్కమింగ్ కల్చర్ గదా! మమ్మల్ని అడుగుతున్నారు సలహా. దిస్ ఈజ్ ఎ వెల్కమింగ్ కల్చర్. ఇంకోటి సార్, మీరు గతంలో విశాఖ ఏజెన్సీలో ఇళ్ల స్థలాల గురించి అవును. పోరాడారు. అదేవిధంగా బాక్సైట్ ఉద్యమాల్లో కూడా మీరు అవును. అందరూ పాలుపంచుకున్నారు. అవును. అంటే బాక్సైట్ ఖనిజాన్ని తవ్వి అక్రమంగా రవాణా చేసేయడానికి, లేదంటే గనక సెంట్రల్ గవర్నమెంటే పర్మిషన్ ఇవ్వద్దు బాక్సైట్ తవ్వకాలకి అనే దాని మీద. ఇప్పుడు చూస్తే బాక్సైట్ తవ్వకాలు మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నాయి. లేదు. బాక్సైట్ ఇంక లేదు. మిగతావి తవ్వుతున్నారు. చిన్న ఖనిజాలు కొని తవ్వుతున్నారు. బాక్సైట్‌కి ఇంక లేదు. అది ఓ పెద్ద చరిత్ర. బాక్సైట్ ఎప్పుడు మొదలెట్టారు? చాలా కాలం క్రితం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఎన్టీ రామారావుని దించేసి ఆయన ముఖ్యమంత్రి 95లో అయిన అప్పుడు 97లో స్టార్ట్ అయింది ఇక్కడ. ఫస్ట్ టైం. మేము కూడా ఏజెన్సీలో కృషి అప్పుడే ప్రారంభించాం. ముందు మేము చేసింది ఏంటంటే బాక్సైట్ తవ్వితే ప్రజలకి లాభమా నష్టమా ముందు వాళ్ళందరికీ చెప్పడానికి క్యాంపెయిన్ చేశాం. ప్రభుత్వం అప్పటికే బాక్సైట్ తవ్వితే అలౌ చేస్తే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పోస్టర్లు, బొమ్మలు, ఫోటోలు అని చాలా పెట్టారు. అందుకని వాళ్ళు కన్విన్స్ అవ్వరని మేము వాళ్ళందరినీ బ్యాచ్‌లుగా దామంజోడి తీసుకెళ్ళాం. ఆల్రెడీ బాక్సైట్ మైనింగ్ అవుతున్న చోటుకి. తీసుకెళ్ళి చూపించాం. ఇలా అయిపోతాయి మీ ప్రాంతాలని. వాళ్ళు ఫుల్‌గా కన్విన్స్ అయ్యారు. అయిన తర్వాత దాని ఉద్యమాన్ని పెంచాం. పెంచిన ప్రతిఘటనలో చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గాడు. అప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. బాక్సైట్ తవ్వమని ప్రకటించాడు. మళ్ళా పెద్ద థ్రెట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక వీళ్ళతోటి దుబాయ్ బేస్డ్ కంపెనీతో చేసుకున్నాడు. వాళ్ళు ఇక్కడ నర్సీపట్నం దగ్గర కంపెనీ కూడా బాక్సైట్ రిఫైనరీ కూడా కన్స్ట్రక్షన్ మొదలెట్టేశారు, చేశారు. మేము మైనింగ్ ఈసారి ఆగడం కష్టం అనుకున్నాం, కానీ గట్టిగా ఫైట్ పెంచాం. మమ్మల్ని పబ్లిక్ హీరింగ్లకి రానివ్వలేదు, మధ్యలో అడ్డుకున్నారు, తీసుకెళ్ళి అరెస్టులు చేసి మళ్ళీ వదిలేయడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. కానీ అప్పుడు చాలా ఒక దశలో ఏంటైందంటే ఈ కిషోర్ చంద్రదేవ్
ఉన్న టైం వరకు అది అలా కంటిన్యూ అయింది. అప్పటికప్పుడే యూపీఏ వచ్చింది. యూపీఏ 1 కిషోర్ చంద్రదేవ్ గిరిజన సంక్షేమ మంత్రి అయ్యాడు. అయినప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఏమిటి దీన్ని నాకు కరెక్ట్ ఆర్గ్యుమెంట్లు చెప్పండి మీరు అన్నాడు. నేను చెప్పాను. చెప్తే ఇది మేము దీని సంగతి చూస్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అతను ఇంట్రెస్ట్ తీసుకుని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టాడు. పెట్టి వాళ్ళు అక్కడ డిసైడ్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మైనింగ్ లీజ్కి ఇచ్చిన దాన్ని రద్దు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి టైంలో మొదలైన ప్రక్రియ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రాజకీయ అసందిగ్ధత ఉన్న టైంలో ఎలాగోలా కానిచ్చేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఆ టైమే మాకు ఉపయోగపడింది అడ్డుకోవడానికి. అక్కడి నుంచి కిషోర్ చంద్రదేవ్ గారు దాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీవో కాపీ నాకు ప్రత్యేకంగా పంపించాడు. గవర్నమెంట్ దాన్ని తొక్కిపెట్టినా నేను శాసన మండలిలో దాన్ని తీసుకెళ్ళి చూపించాను. చూపించి మీ గవర్నమెంట్, మీ ప్రభుత్వం, మీ సోనియమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మీరే వ్యతిరేకిస్తారా చెప్పండి అన్నాను. సభ ఆగిపోయింది. వాళ్ళకి సమాధానాలు చెప్పడానికి లేదు. 2 రోజులు సభ ఆగిపోయిన తర్వాత చివరికి చైర్మన్ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి మెసేజ్ పెట్టాడు, నేను ఇప్పుడు సభకు వచ్చి మీ చేతి తిట్లు తినలేను కానీ దాన్ని ఆపేస్తున్నాం, ఇప్పుడు ఈ గొడవల్లో జరగదులేండి, ఆపేస్తున్నాం అని చెప్పాడు. సో ఒక్కొక్క సందర్భం తర్వాత నుంచి పూర్తిగా ఇంకా బాక్సైట్ ఇప్పుడు వస్తానికి ఆగింది. ఇంకా అంటే అంటే వేరే పద్ధతుల్లో అటాక్ స్టార్ట్ అవుతుంది. దానికి కారణం అంటే బాక్సైట్ అనేటువంటి దానికి ఆల్టర్నేటివ్ కనుక్కునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ వైబిలిటీ, మిగతా ఇంప్లికేషన్స్, టోటల్గా వాళ్ళ లాభ నష్టాలు లెక్కేసుకునే దానిలో దీనికంటే తొందరగా లాభాలు వచ్చే వేరే కనబడుతున్నట్టున్నాయి. అందుకని అటు షిఫ్ట్ అయింది ప్రస్తుతానికి. మళ్ళీ ఇటు వస్తే ఆ థ్రెట్ ఉంటుంది. మార్కెట్ బట్టి తప్ప వాళ్ళకి అదే ప్రత్యేకమైన ప్రేమ ఏం కాదు కదా బాక్సైట్ మీద.